హలో అండి. అమర హృదయం నవల ఆఖరి భాగానికి స్వాగతం. చదువుతున్నది లక్ష్మి. సమయం 12 గంటలు కావస్తుంది. అమర వంట ఇంటి తలుపు దగ్గరగా వేసుకుని శబ్దం బయటికి తెలియనీయకుండా చప్పున వంట చేసింది. ఇంట్లో బంగాళదుంపలు తప్ప ఇంకేం కూరలు లేవు. వాటినే తరిగి ఉల్లిపాయ కలిపి వేయించేసింది. సాంబార్ చేసేసింది. కొద్దిగా అప్పడాలు వడియాలు వేయించేసింది. భోజనం హాట్ బాక్స్లో సర్దివేసి కృష్ణ చైతన్య ఎప్పుడు లేస్తే అప్పుడు పెట్టడానికి సిద్ధంగా ఉంచింది. 11 గంటలు అవుతుండగా జోగమ్మ వచ్చింది. గిన్నెలు చప్పుడు చేయవద్దని అమర ఆదేశించటంతో తీసుకువెళ్ళి కింద తోముతోంది. కింద తలుపు తీసే ఉంది. అమర పేపర్ చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. 12 గంటలు అవుతుండగా గబగబా మెట్ల మీద ఎవరో వస్తున్న శబ్దం వినిపించటంతో అమర తిరిగి చూసింది. మాధవి లోపలికి వచ్చింది. ఒక్కతే రాలేదు. వెంట 5-6 మగపిల్లలు, 2 ఆడపిల్లలు స్నేహితులు వచ్చారు. అమర గద్దించినట్లే పిలిచింది. అమర లేచి నిలబడింది. మా అన్నయ్య ఎక్కడున్నాడు? నిలదీస్తున్నట్లుగా, బెదిరిస్తున్నట్లుగా, అహంగా, గట్టిగా, బిగ్గరగా ఉంది ప్రశ్న. అమర భయంగా చూసింది. కృష్ణ చైతన్యకి ఎక్కడ మెలకు వస్తుందో, అతను లేచి వస్తే వీళ్ళంతా ఏమి గొడవ చేస్తారో. అమర కిందకి వెళ్ళి మాట్లాడదాం అంది. షటప్. అన్నయ్య ఎక్కడున్నాడో నీకు తెలుసు. నువ్వు నిన్న ఆయన కారులోనేగా వచ్చావు. గెస్ట్ హౌస్లో లేడు. ఎక్కడున్నాడు? గట్టిగా నిలదీసింది. అమర మాట్లాడలేదు. త్వరగా చెప్పు. ఒక అతను అమర వెనుకగా వస్తూ అన్నాడు. అందరూ అమర చుట్టూ దడి కట్టినట్టే వలయంగా నిల్చున్నారు. అమర మాట్లాడలేదు. మాధవి యావగింపుగా చూస్తూ అంది. నాకు మా వదిన పీడపోయింది అనుకుంటే నీ పీడ పట్టుకుంది. మర్యాదగా 24 గంటల్లో ఈ ఊరు వదిలి వెళ్ళు నువ్వు. లేదంటావా? తర్జని చూపించింది. ఏం చేస్తావు మధు? వెనక నుంచి వినిపించింది. అతన్ని చూడగానే అమర చుట్టూ బెదిరింపుగా దడికట్టిన వారు పక్కకి దూరంగా తొలిగారు. మాధవికి అన్నగారిని చూడగానే ముఖం మెలవెలాపోయింది. అంతలోనే వ్యంగ్యంగా, హేళనగా, నువ్వు ఇక్కడ బేష్, ఇంకేం కాపురం పెట్టేశారన్నమాట. షటప్. కృష్ణ చైతన్య అరిచాడు. మాధవి దగ్గరగా వచ్చాడు. పిచ్చివాగుడు వాగితే సహించే రోజులు పోయినాయి మధు. ఇది మన ఇల్లు కాదు. నా గెస్ట్ హౌస్ అసలే కాదు. ఇది అమర ఇల్లు. పరాయి వాళ్ళ ఇంటికి పిలవకుండా వచ్చింది కాక మర్యాద లేకుండా మాట్లాడితే ఏం చేస్తారో తెలుసా? అతను అందరినీ కనే చూశాడు. పోలీసుల్ని పిలిచి న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేయిస్తారు. కృష్ణ చైతన్యాన్ని చూడగానే సగం మంది మెల్లగా జారుకున్నట్టు వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది ఓకే మధు, ఇది మీ ఫ్యామిలీ ప్రాబ్లం, బాయ్ అనేసి చక్కగా వెళ్ళిపోయారు. మధు ఒంటరిగా మిగిలిపోయింది. ముఖంలో రోషం, క్రూరత్వం బుసలు కొడుతోంది. వదిన పోయి 4 రోజులు తిరగలేదు. నీకు సిగ్గులేదా అన్నయ్య? లేదు, అతను ఖచ్చితంగా అన్నాడు. నేను నీకు తెలిసిన అన్నయ్యను కాను. చిన్నప్పుడే అమ్మ పోయిందని, నాన్న ఇల్లు పట్టించుకోవటం లేదని, ఆడపిల్లవి ఏమైపోతావేమోనని నిన్ను ఎంత ప్రేమగా చూశాను మధు. అదే నా మెడకి నువ్వు ఉరితాడు చేశావు. నేను ఇంకా ఇంత మర్యాదగా నీతో ఎందుకు మాట్లాడుతున్నాను నాకే అర్థం కావటం లేదు. కోర్టులో ఎన్ని అబద్ధాలు చెప్పావు. నీది నాలుకేనా? నేను మీ వదిన అన్యోన్యంగా లేమా? అమరికి నేను ఉత్తరాలు రాశానా? నువ్వు ఏం చెప్పినా నేను సహించేవాడిని. కానీ రాజా గురించి, అతను బాధని అణుచుకోవటానికి శక్తి కూడా తీసుకుంటున్నట్టు ఆగాడు. రాజా విషయం గురించి అలా బ్రతికున్న నన్ను, చచ్చిపోయిన డాడీని బజార్న పడేస్తే నీకేం వస్తుంది? మీ ఆయన సంతోషపడతాడు, అదే కదా? నేను చూస్తే కోపం కూడా రావటం లేదు మధు. జాలేస్తుంది. అతని చేతిలో చిక్కి అతను ఆడించిన బొమ్మలా ఆడుతూ అతనికి ఆనందం కలిగించటానికి ఆ రోజు డాడీని బజార్లో పెట్టినట్టే ఈరోజు పెట్టావు. ఏం చేస్తుంది ఈ లోకం? నవ్వుతుంది, అంతే కదా? ఇంకా ఈ లోకం నవ్వులు లెక్క చేయాల్సిన అవసరం నాకు లేదు మధు. సుజాత పోవటంతోనే అది పోయింది. సుజాత కోసం, సుజా ఎక్కడ వేదనకి గురి అవుతుందోనని నీ హఠం సహించాను. నీ మూలంగానే మరీతో సుజాకి హార్ట్ ట్రబుల్ స్టార్ట్ అయింది. రాజాన్ని నేను కొడుకుగా ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి నువ్వు గోల చేస్తూనే ఉన్నావు. ఆస్తి రాజాకి పోతుందని నీ భయం. అందరి నోట్లో దుమ్ము కొట్టి అంతా మూట కట్టుకుని నువ్వు తినాలని అనుకున్నావు. నీ భర్త చేతికిస్తే అతను నిన్ను బాగా చూస్తాడని నీ ఆశ. డబ్బు కోసం ఆడదాన్ని మభ్యపెట్టేవాడు ఎప్పుడూ భర్త కాడని ఎన్నిసార్లో చెప్పాను. అతని వ్యామోహంలో నుంచి నిన్ను బయటకు లాగాలని ఎంతో ప్రయత్నించాను. అతనికి ఆడవాళ్లతో గల సంబంధాలు రుజువు చేశాను. నీకు చెప్పిన కొద్దీ నా మీద ద్వేషం పెంచుకున్నావు. నేను చూస్తే జాలేస్తుంది మధు. ఈ ప్రపంచంలో అందరికంటే నికృష్టమైన దురదృష్టం ఎవరిదో తెలుసా? తనని ప్రాణంగా ప్రేమించేవారిని, ఆత్మీయంగా చూసుకునేవారిని కాలదన్నేసుకోవటం.
నువ్వు అంతే చేశావు మధు. నీవు ఎప్పుడైతే రాజాన్ని నా నుంచి మృత్యు ఒడిలోకి తోసావో అప్పుడే మన ఇద్దరి అన్నా చెల్లెళ్ళ సంబంధం తెగిపోయింది. లాయర్లకు చెప్పేశాను. ఆస్తి నీకు రావాల్సింది పనిచేశాను. కాగితాలు నీకు పంపేశాను. అది చూసేగా పిచ్చెక్కిపోయి నోటికి వచ్చింది వాగిస్తున్నావు. ఇక సహించే శక్తి లేదు. నీ మీద నాకు ప్రేమ లేదు మధు. దయించి మర్యాదగా వెళ్తావా? అమర్ని ఫోన్ చేసి పోలీసుని పిలిపించమంటావా? నిరత్తురాలు అయినట్లయింది మాధవి. ఇలా మాట్లాడే కృష్ణ చైతన్యని మాధవి ఇదే మొదటిసారి చూడటం. ఎంత కోపం వచ్చినా మరు నిమిషంలో కరిగిపోయి వద్దమ్మా మధు, నా మాట విను అనేవాడు. అతని చూపులు దయారహితంగా ఉన్నాయి. ఆపేక్ష అంతా దహనమైపోయి కేవలం బూడిద మాత్రమే మిగిలిన కళ్ళు అవి. సరే, నేను కోర్టులోనే తెలుసుకుంటాను అనేసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది. మెట్ల మీద టట్టక మాధవి హై హీల్స్ శబ్దం అంతమైంది. అప్పటికే జోగమ్మ, పండు కూడా వచ్చారు. పండు, కారు తెచ్చావా అడిగాడు కృష్ణ చైతన్య. పండు తల ఊపాడు. నేను ఇప్పుడే వస్తున్నాను, కారు దగ్గర ఉండు ఆదేశించాడు. జోగమ్మ గిన్నెలు పెట్టి కిందకి బట్టలు ఉతకడానికి వెళ్ళిపోయింది. కృష్ణ చైతన్య కిందకి వెళ్ళిపోతూ అమర్ కోసం చూశాడు. ఎక్కడా కనిపించలేదు. వంట ఇంటి గుమ్మంలోకి వచ్చాడు. అమర్ అక్కడ గోడకి ఆనుకుని నిలబడి ఉంది. ఒంటి నిండా చెమటలు దిగగారుతున్నాయి. ముఖం నిండా భయాందోళనలు కమ్ముకుని ఉన్నాయి. ఏదో ప్రమాదం ముంచుకు వస్తుంటే ఎదుర్కొనే శక్తి లేనట్టు విహ్వల దృష్టితో నిలబడినట్లుగా ఉంది. అమర చప్పుల దగ్గరికి వచ్చాడు. అమర పలకలేదు. అమర దగ్గరికి వచ్చాడు. అమరకి ఏడుపు సుళ్ళు తిరుగుతూ వస్తోంది. అమర అతను చప్పున అమర చేయి పట్టుకుని లాక్కు వచ్చినట్టు తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. వంట ఇంట్లోకి వెళ్ళి వాటర్ ఫిల్టర్లో నీళ్లు గ్లాస్లోకి తీసుకువచ్చాడు. అమర తల మీద చెయ్యి వేసి గ్లాస్ నోటికి పట్టి నీళ్లు బలవంతంగా తాగించాడు. అమర కాస్త కుదుట పడింది. అతను ఆగ్రహంగా చిరాగ్గా అన్నాడు. ఇంత క్రితమే కదా నాకు చాలా మొండి ధైర్యం ఉంది అని గొప్పగా అన్నావు, మళ్ళా ఇంతలో ఇదేమిటి అని నిలదీశాడు. నాకు చాలా భయం వేసింది, మీ ఇద్దరి మధ్య ఏం గొడవ అవుతుందోనని. మై గాడ్, నువ్వు కూడా సుజాతలా తయారవుతున్నావా? నీకు ధైర్యం ఎక్కువ అనుకున్నాను. చాలా పొరపాటు నాది. గిరుక్కున అతను వెనక్కి తిరిగి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. అమర అలాగే కూర్చుంది. మంచినీళ్ళు తాగటంతో ప్రాణం కాస్త తేరుకున్నట్లయింది. కృష్ణ చైతన్య అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. నాకు చాలా మొండి ధైర్యం ఉంది అని గొప్పగా అన్నావు, మళ్ళీ ఇంతలో ఇదేమిటి? అమర ధైర్యం తెచ్చుకోసాగింది. వాళ్ళ పోట్లాటలు నాకు అనవసరం. అది వాళ్ళ అన్నా చెల్లెళ్ళ వ్యవహారం. నేను ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండగలను అని కృష్ణ చైతన్యకు రుజువు చేయాలి అనుకుంది. అమర లేచి ఇల్లంతా సర్దివేసింది. బాత్రూంలోకి వచ్చింది. కృష్ణ చైతన్య షేవింగ్ సామాన్ అంతా నీట్గా సర్ది ఉంది. ఇంటికి వచ్చిన అతిథులు తీసుకునే మర్యాదతో కూడిన జాగ్రత్త అది. జోగమ్మ వచ్చింది. అమ్మ, మా వాడికి జ్వరంగా ఉంది, మీకు ఇబ్బందని ఎలా ఉన్నారో ఒక్కసారి చూసి వెళదామని వచ్చాను అంది. పని అయిపోయిందిగా, వెళ్ళు జోగమ్మ అంది. మీరు ఒక్కరు సందేహించింది. పర్వాలేదులే, ఇందాక అంతమంది వస్తే నాకు భయం వేసిందమ్మా. పరిగెత్తుకుని వెళ్ళి పండుని పిలుచుకుని వచ్చాను. అయ్యగారు ఉండబట్టి అదృష్టం అనుకోండి అంది. అమర జవాబు చెప్పలేదు. తన మనసుకు అనిపించిందే జోగమ్మ కూడా అంటోంది. కృష్ణ చైతన్య లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో. జోగమ్మ వెళ్ళిపోయింది. అమర తలుపు వేసి వచ్చి కూర్చుంది. ఎందుకో ఎప్పుడూ తను పడుకునే పక్క ఆ మంచం రాత్రి కృష్ణ చైతన్య పడుకున్న తర్వాత అది అతని సొంతం అనిపిస్తోంది. దాన్ని తాకటానికి వెరుగ్గా ఉంది. అమర కుర్చీలో కూర్చుని పుస్తకం తిరిగేస్తోంది. ఫోన్ మోగింది. అమర తీసింది. హలో అంది. హలో అవతల నుంచి కృష్ణ చైతన్య కంఠం వినిపించింది. అమర నిశ్శబ్దంగా వేచి చూస్తోంది. సారీ చెప్పకుండా వచ్చేశాను. అమరకి సంతోషం వేస్తుంది. అతను సారీ చెప్పినందుకు కాదు, ఫోన్ చేసినందుకు. జోగమ్మ ఉందా ఇంట్లో అడిగాడు. లేదు, వెళ్ళిపోయింది. ఒక్కదానివే ఉన్నావా? తలుపులు జాగ్రత్తగా వేసుకున్నావా? మళ్ళా క్షణం మౌనం. భోజనం చేశావా? లేదు. ఎందుకని? భయంగా ఉందా? మరి ఎందుకని బాధపడవద్దు. కాదు మరి. అతని మాట అసహనంగా ఉంది. మీకు పెట్టిన తర్వాత తిందామని అనుకున్నాను, అమర మెల్లని స్వరంతో చెప్పింది. ఓహ్, అతను ఊపిరి వదిలిన శబ్దం వినిపించింది. ఐ డోంట్ లైక్ దిస్. అతను ఆగ్రహంగానే ఫోన్ పెట్టేశాడు. అమరకి సంతోషం బాధగా మారిపోయింది. అతను ఫోన్ చేస్తే తను అతనికి హాయి కలిగించే విధంగా మాట్లాడకుండా ఏదేదో చెప్పి కోపం తెప్పించింది. అతను ఎక్కడున్నాడో తనకు తెలియదు. మళ్ళా ఫోన్ చేసి క్షమాపణ కోరుకునే అవకాశం కూడా లేదు. అమరకి దిగులుగా ఉంది. అతను రాత్రి నిద్రలో ఒంటి మీద తెలియలేని స్థితిలో ఈ ఇంట్లో గడిపాడు. అతను ఎందుకు వస్తాడు? అతను వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది అని హృదయం సమాధానం చెబుతోంది. అసలే టైం
అసలే బయట తమ ఇద్దరిని గురించి అపవాదులు మండుతున్నాయి. ఇలా చేస్తే అది అగ్నిలో ఆజ్యం పోసినట్లు అవుతుంది. తనకి ధైర్యం ఇవ్వటానికి తోడు వచ్చి అతను బలి అవ్వాలా? అమర కూర్చుంది అలాగే. ఎంతోసేపు అయింది. ఇంట్లో నిశ్శబ్దం భయంకరంగా ఉంది. పని ఏం చూస్తున్నాడు? గుండెలు అవిసిపోయే బాధ. ఒంటరితనం రాక అసలా ఉంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అమర ఉలిక్కి పడింది. తలుపు తీయటానికి భయం వేసింది. మళ్ళా మధు వచ్చిందా స్నేహితులతో? తన అంతు చూస్తే గానీ వదలదా? అమర్కి భయం వేస్తుంది. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతూనే ఉంది. నీకు చాలా మొండి ధైర్యం ఉందన్నావు. కృష్ణ చైతన్య ఆగ్రహంగా చిరాకు పడుతూ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అమర లేచి ధైర్యంగా కిందకి వచ్చింది. తలుపులు తీసింది. ఎదురుగా కృష్ణ చైతన్య నిలబడి ఉన్నాడు. ఏమిటి ఇంతసేపు ఆలస్యం? అమర ముఖం పరీక్షగా వెతుకుతున్నట్టు చూస్తూ అన్నాడు. ఏం లేదు. వెనక్కి తిరిగి పైకి వచ్చింది. అతను వచ్చాడు. కుర్చీలో కూర్చుని షూ లేసి విప్పుతూ ఆకలేస్తుంది అన్నాడు. అమర్కి సంతోషం వెల్లువలా వచ్చింది. గబగబా వెళ్ళి ప్లేట్స్ పెట్టింది. నువ్వు కూడా కూర్చో అన్నాడు. అమర రెండింటిలో భోజనం వడ్డిస్తుంటే అతను వెళ్ళి స్లీవ్ షర్ట్ మోచేతి వరకు మడుచుకుంటూ గెస్ట్ హౌస్ని రాత్రి ముక్కలు చేశారు అన్నాడు. భోజనం చేస్తుండగా ఎక్కువ మాట్లాడలేదు. అమర కోసం వచ్చిన భోజనం రుచిగా ఉండటంతో బాగానే తినేశాడు. నేను వెళ్తున్నాను, తలుపులు జాగ్రత్తగా వేసుకో అని చెప్పాడు. ఆమె జాగ్రత్త అతని బాధ్యత అయినట్లుగా ఉంది అతని స్వరం. వెళ్ళబోతూ అన్నాడు. ఇప్పటికీ మీకు ఉన్న వెద చాలు. నా మూలంగా ఇంకా ఎక్కువ వద్దు. పని తిరిగి వచ్చే వరకు మీరు క్షేమంగా ఉండాలి. ఇది నా తపన అన్నాడు. ఆ పూట భోజనానికి ఎందుకు వచ్చాడో సంజయ్షి చెప్పినట్లుగా ఉంది. కారణం ఏదైనా అతను కడుపు నిండా భోజనం చేశాడు. అది అమరికి తృప్తిగా ఉంది. వెళ్ళిన గంట తర్వాత కృష్ణ చైతన్య మళ్ళా ఫోన్ చేశాడు. నేను చాలా పనిలో ఉన్నాను. ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది. నా గురించి భయపడవద్దు అన్నాడు. మాకు 2 గంటల తర్వాత ఫోన్ చేసి ఇంట్లో కొవ్వొత్తులు ఉంచుకుంటే నయం, లైట్లు పోయినా పర్వాలేదు అన్నాడు. ఉన్నాయి అంది. ఫోన్ అప్పుడప్పుడు తీసి డయల్ టోన్ వస్తుందా లేదా చూసుకుంటూ ఉండండి అని చెప్పి పెట్టేశాడు. అమర అతను చెప్పిన పనులు చేసింది. కొవ్వొత్తులు వెతికి తెచ్చి అవి అగ్గిపెట్ట డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంది. రాత్రి అయింది. వంట చేసి టేబుల్ మీద పెట్టింది. 10 గంటలు దాటింది. కృష్ణ చైతన్య రాలేదు. ఫోన్ కూడా చేయలేదు. అమరికి ఏం తోచటం లేదు. మనసు భీతావహంగా ఉంది. మనసు పరిపరి విధాలా పోతుంది. కృష్ణ చైతన్య క్షేమంగా ఉన్నాడా? మాధవికి అవమానం జరిగిందని ప్రతీకారం ఏమీ తీర్చుకోలేదు కదా. ఊరికే కూర్చుంటే మనసు బిక్కుమంటుంది. ఇది వరకు ఎప్పుడూ అలా అనిపించేది కాదు. ఫణి గుర్తుకు వచ్చాడు. ఫణి పక్కన ఉంటే చిన్నవాడైనా తనకేమిటో పెద్ద తోడు ఉన్నట్టుగా ధైర్యంగా ఉండేది. ఫణితోనే తన ధైర్యం నిబ్బరం వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది. ఒక పక్క ఫణి జ్ఞాపకాలు, మరో పక్క కృష్ణ చైతన్య క్షేమం గురించి ఆదుర్ద మనసుని పీకేస్తున్నాయి. అమర లేచి మేడ మీద నుంచి దిగి కిందకి వచ్చింది. ఉయ్యాలలు అన్నీ ఖాళీగా బోసిగా ఉన్నాయి. పిల్లల బొమ్మలు, ఆట సామాను ఒక పక్కన పడేసి ఉంది. వాటిని చూస్తే బాధ కలిగింది. అవి తన జీవితానికి ముచ్చటైన ఆశగా ఇచ్చినాయి. తనది అనే ఒక ప్రపంచం ఏర్పరిచినాయి. ఆర్థిక బాధలు దూరం చేశాయి. ఫణి భవిష్యత్తు గురించి బంగారు కళలు కనేలా చేశాయి. జీవితంలో కష్టాలు తొలగి నేను ఒక మనిషిగా సగర్వంగా బ్రతకగలను అని ధైర్యంగా నిశ్చింతగా వెనక్కి అనుకుంటుండగా ఇంతలో ఈ మహాసుడిగుండం వచ్చి ఫణిని ముంచేసింది. తనకి సాయం చేయబోయిన సుజాతని రాజాతో సహా మింగేసింది. అమరికి రాజా సుజాత గుర్తుకు రాగానే కళ్ళ వెంట బొటబొట నీళ్లు వచ్చేసినాయి. కడుపులో ఆవేదన కత్తులు తెంచుతున్నట్టే, ప్రాణం గిలగల్లాడుతున్నట్టే ఉంది. అమర దుఃఖం నిగ్రహించుకోవటానికి ప్రయత్నం చేస్తూ బొమ్మని పట్టుకుని చూస్తూ పరధ్యానంగా గాలి ఉయ్యాల ఊగుతోంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అమర రివ్వున ఆ బొమ్మ పుచ్చుకునే పరిగెత్తుకు వచ్చి తలుపులు తీసేసింది. వచ్చింది కృష్ణ చైతన్య కాదు. అమర వెనక అడుగు వేసి తలుపు మోయబోతుంటే ఆ వ్యక్తి అమర జుట్టు గట్టిగా పట్టుకుని లోపలికి తోసుకువచ్చాడు. ఎడాపెడా చెంపలు అదిరిపోతున్నాయి. దేనితోనో కొట్టబోతుంటే మెరుపుల తల పక్కకు తిప్పుకుంది. అయినా నుదుటన రాయి మోదినంత కఠినంగా దెబ్బ తగిలింది. కెవ్వు మనబోతుండగా బలంగా ఒక చెయ్యి నోరు మూసింది. వెనుక నుంచి ఎవరో జాకెట్ సరువును చించేశారు. అమర చేతులెత్తి రక్షించుకోబోతుంటే చీర లాగేశారు. అమర కాలితో తన్ని దూరంగా వెళ్ళబోతుంటే చీర చినిగి ఊడిపోయింది. అమర కొట్టడంతో అతను వెర్రెక్కినట్లుగా కొట్టి తోశాడు.
అమర కింద పడింది. కళ్ళ నిండా ఏమిటో, కళ్ళు కనిపించటం లేదు. తల వక్కలైపోయినంత బాధ. రెండు చేతులతో తల పట్టుకుంది. లేవలేకపోతోంది. ఇంతలో ఎవరా మీరు అన్న కేక వినిపించింది. ధనధన పరుగులు, శబ్దం, నిశ్శబ్దం. కింద పడిన అమర దగ్గరికి ఎవరో వచ్చారు. భుజాలు పట్టి తిప్పారు. వెంటనే రెండు చేతుల మధ్య లేవనెత్తారు. శరీరం మెత్తటి పరుపు మీద ఆనింది. అమర, కృష్ణ చైతన్య మృదువుగా ఆప్యాయంగా పిలుస్తున్నాడు. నీకు కళ్ళు కనిపించటం లేదా అంటూ వెళ్ళాడు. భయపడకు, ఇప్పుడే వస్తా. మరుక్షణంలో అతని చేతులు అమర నుదుటిన గాయం తుడిచి కట్టుకట్టాయి. ముఖమంతా తడిబట్టతో తుడిచేశాడు. కొద్దిసేపటికి అమరకి ప్రాణం వచ్చినట్టు కుదుటపడింది. శరీరం ఇంకా గాలివాన్లో పెట్టలా గిజగిజలాడుతోంది. అమర, అమర, కళ్ళు తెరు, కృష్ణ చైతన్య పిలుస్తున్నాడు. కళ్ళు తెరిచింది. ఎదురుగా అతను కనిపించాడు. అమరకి పెద్ద పెట్టిన ఏడుపు వచ్చేసింది. అమర ప్లీజ్, ఆత్మీయంగా అన్నయిస్తూ పిలుస్తున్న అతని పెదవులకి అమర పెదవులు తగిలినాయి. అమర అతనికి ఇంకా దగ్గరగా ఉండాలనే తాపత్రయంలో మరింత చేరువైంది. అతను ఒక్క నిమిషం స్తబ్దుగా చిత్తరులా ఉండి మరుక్షణంలో అమర అతని బిగి కౌగిల్లో బందీ అయిపోయింది. అతని పెదవులు ఆమె చెంపలని, నుదుటిని, మళ్ళా పెదవుల్ని గాఢంగా హత్తుకున్నాయి. అతని హృదయాన్ని నుంచి చీల్చుకుంటూ, అమర, ఏమిటిది? జీవితం ఇలా మనల్ని దగ్గర చేసింది. అస్పష్టంగా వచ్చినాయి మాటలు. అమర, అతని చేతులు ఆమెని పూర్తిగా దగ్గరికి తీసేసుకున్నాయి. ఆ పిలుపు హృదయాన్ని అనురాగపు పన్నీటి జల్లుగా తడిపేస్తోంది. అతని కౌగిలిలో ఒదిగిపోయింది అమర. మర్నాడు ఉదయం కిటికీ కర్టెన్ల మధ్య నుంచి తొలి ఉషస్సు గదిలోకి తొంగి చూడటానికి ప్రయత్నం చేస్తోంది. చెట్ల మీద పక్షులు చెప్పలేంత కలకలం చేస్తున్నాయి. కృష్ణ చైతన్య తన పక్కనే అలిసి పడుకుని ఉన్న అమర్ని ఎత్తి తన తలని గుండెల మీద ఆనించుకున్నాడు. అమర మేల్కొనే ఉంది. మనిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు. అమ్మో అంది భయంగా. అమరకి జీవితం అర్థం కావటం లేదు. రాత్రి స్వర్గసుఖంగా ఉంది. అనిర్వచనీయమైన ఆనందానుభూతి మళ్ళా అంతలోనే దిగులుగా, భయంగా మారిపోతోంది. సుజాత గుర్తుకు వస్తే ఆమెని అన్యాయం చేశానని సిగ్గుగా అనిపిస్తోంది. అన్యాయం చేయలేదని మనసు చెబుతోంది. భయపడి లాభం లేదమ్మరా. మంచో చెడో ఇద్దరం కలిసి భవిష్యత్తు ఎదుర్కోవాల్సిందే. లోకం మనల్ని ఏమంటుంది? బేలగా అడిగింది. మనం దూరంగా ఉన్న లోకాన్ని మోసం చేసినట్టే. లోకం ఎందుకనదు? చాలా చాలా అంటుంది, వెక్కిరిస్తుంది, హేళన చేస్తుంది, చీ అని చీత్కారం చేస్తుంది. సిగ్గులేని వాళ్ళు అంటుంది. ముఖాన్ని ఉమ్మి వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. నాతో రావాలి అంటే నువ్వు ఇవన్నీ ఎదుర్కోక తప్పదు. నిన్నటి వరకు నువ్వు వేరు, నిన్నటి వరకు నీ బాధ్యత నాకు లేదు. ఈ పూట పూర్తిగా వేరు. నేను బ్రతికున్నంతకాలం నువ్వు నా బాధ్యత అనిపిస్తోంది. అది నేను నిర్వర్తించాలి అంటే మనకి పెళ్ళి ఒకటే మార్గం. అమర గుండెల్లో ముఖం దాచేసుకుంది. అమర జుట్టు సరిచేస్తూ అన్నాడు. లోకం కోసం నిన్ను వదిలి చేతులు దులుపుకొని నేను వెళ్ళలేను. రహస్యమైన జీవితం నీతో గడపాల్సిన కర్మ నాకు లేదు. ఏం చెయ్యాలో చెప్పాను నేను. ఇది చేయటమా మానటమా అన్న తుది నిర్ణయం మాత్రం నీదే. నాకేం తెలియటం లేదు బేలగా అంది. తెలియలేదంటే కుదరదు. మనిద్దరం చిన్నపిల్లలం కాదు. నీ జీవితంలో పడిని నేను అంగీకరించినట్టే నా మనసులో సుజా, రాజా జ్ఞాపకాలు నువ్వు అంగీకరించాలి. రాజా అతని గొంతు గద్గదికమైంది. ముఖంలో ఆవేదన మేఘం వేగంగా ముసురుకు వచ్చింది. అతని గొంతు మళ్ళీ బాధా సముద్రంలో మునిగిపోతోంది. అమర తలెత్తి అతని ముఖం చూసింది. రాత్రి తేజవంతంగా మెరిసిన ఆ ముఖం ఇప్పుడు చిన్నపుచ్చుకున్నట్లుగా అవుతుంది. ఆ కళ్ళల్లో కళ ఆరిపోతోంది. అమర కొద్దిగా పైకి జరిగింది. అతని ముఖం మీదకి వంగి సున్నితంగా అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది. అమర చేసిన ఈ పనికి అతని చెంపలు, అతని చేతులు అమరని చుట్టేస్తున్నాయి. నేను నిన్ను వదలలేను. అతని సమాధానంలా ఉంది ఆ కౌగిలి. ఆ మధ్యాహ్నం అమర రిజిస్టర్ మ్యారేజ్ కోసం అప్లికేషన్ మీద సంతకాలు పెట్టింది. 2 వారాల్లో ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెట్టి భార్యాభర్తలు అయ్యారు. ఈ నిర్ణయం వినగానే మొట్టమొదట సంతోషించిన వ్యక్తి డాక్టర్ ఉమా. ఇప్పటికైనా కృష్ణ సుఖపడితే నాకు చాలా సంతోషం. చిన్నప్పటి నుంచి అతను ఆ చెల్లెలితో, తండ్రితో ఆ ఇద్దరికీ పడక బజారున పడుతుంటే పరువు కోసం ఎంతో నలిగిపోయాడు. పెళ్ళైన తర్వాత సుజాత తల్లి కాలేకపోవటం, అది విషాదం. రాజాను తీసుకుని అదంతా మర్చిపోవటానికి ప్రయత్నిస్తుంటే మాధవి గోల విపరీతమైపోయింది. ఎలాగైనా రాజాకి ఆస్తి దక్కకూడదని కృష్ణ చైతన్య అంటే ప్రేమతో కొంత, రాజాని సుజాతని ఎక్కడ నడివీధిలో పెడుతుందోనని కొంత ఆమె హఠం సహించాడు. నాకు తెలిసినప్పటి నుంచి
ఒకరి కోసం బ్రతకటమే అతని జీవితం అయిపోయింది. అయినా ఎవరికీ ఆనందం లేదు. అమర, ఈ టైంలో కృష్ణకి నీ తోడు ఎంత అవసరమో నీకు తెలియదు. మధు భర్త, అత్తమామలు, సుజాత పుట్టింటి వారిని కలుపుకొని కృష్ణ రాజా విషయంలో ఫణి మీద నాకు అనుమానం లేదని వాంగ్మూలం ఇచ్చిన కేసుని తిరగదొడుతున్నారు. వాళ్ళు వదిలిపెట్టలేదు. అక్కడ అసలేం జరిగింది చూసింది ఐలయ్య. వాడు మాధవికి తానా తందానా అంటున్నాడు అంది. అమర నిట్టూర్చింది. కృష్ణ చైతన్య ఇదంతా తనకి చెప్పాడు. మధు, సుజాత మనల్ని పట్టుకోకుండా ఉంటే కేసు సులభమయ్యేదేమో అనుకున్నాడు. అన్నల్ని పట్టుకోకుండా ఉంటే కేసు సులభమయ్యేదేమో అనుకున్నాడు. వారికి అమరని చేసుకున్నాడని పనివైపు ఆపేక్ష చూపిస్తున్నాడని కసి. రాజా సుజాత సొంత కొడుకు కాకపోతేనేం అతని పేరు మీద కృష్ణ చైతన్య ఆస్తి వ్రాశాడు. అది దక్కినా చాలు. అందుకే వారు కృష్ణ చైతన్యకి కీడు చేయడానికి సిద్ధమై ఫణి దోషి అని రుజువు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ అవగానే చాలా తక్కువ మందిని డిన్నర్ పిలిచారు. వచ్చిన ఎవరు సుజాత గురించి కానీ రాజా కేసు గురించి కానీ పొరపాటును కూడా ఎత్తకపోవటం అమర్కి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ విషాదం అతన్ని మరపించడానికే అన్నట్టు చలోక్తులు విసిరారు. రాజకీయాలు మాట్లాడారు. వ్యాపారంలో విషయాలు చర్చించారు. ఆడవారు అంతే. చీరల సంగతి, నగల సంగతి, భర్తల విలాసాల గురించి మాట్లాడారు. అందరూ వెళ్ళేటప్పుడు అమర దగ్గరికి వచ్చి కృష్ణ జాగ్రత్త సుమ అని హెచ్చరికలు చేసి వెళ్ళారు. ఆ రాత్రి కృష్ణ చైతన్య అమరని దగ్గరికి తీసుకుంటూ, అమరా, నేనేనా అనిపిస్తోంది నాకు అన్నాడు. నాకు అలాగే ఉంది అంది. మర్నాడు ఇద్దరు వెళ్ళి ఫణిని చూద్దామని అనుకున్నారు. ఫణికి ఈ విషయం చెప్పవద్దు అంది అమర. ఎందుకని అన్నాడు. అమర మాట్లాడలేదు. అతనికి అర్థమైంది. ఇక మళ్ళా ఆ ప్రసంగం ఎత్తలేదు. ఫణి కోసం బయలుదేరి వెళ్లే ముందుగా పువ్వులు తీసుకువెళ్ళి తోటలో కట్టిన సుజాత రాజాల జ్ఞాపక దిన్నె మీద ఉంచారు. తర్వాత ఫణి దగ్గరికి వెళ్ళారు. డాడీ ఫణి ఆ ఇద్దరిని చూసి సంబరంగా ఆనందంగా అన్నాడు. ఫణి ఆ రోజు బాంబేలో నిజంగా డాడీగా కావాలి, డాడీ అని పిలుస్తాను అన్నమాట ఇలా అక్షరాల నిజమవుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఫణి ఎంతో ధైర్యంగా ఉన్నాడు. నాకేం భయం లేదు డాడీ, నువ్విచ్చిన ఆంజనేయ స్వామి తోడుగా ఉన్నాడుగా అన్నాడు. కానీ వస్తుంటే ఏడుపు ముఖం పెట్టాడు. నేను మీతో వచ్చేస్తాను డాడీ అని ఏడ్చేశాడు. వదిలి రాలేక వచ్చేశారు. దోవలో కారులో అమర తలదించుకుంటే కృష్ణ చైతన్య భుజాల చుట్టూ చేసి దగ్గరికి తీసుకున్నాడు. వాడిని చూస్తుంటే నేను చాలా తప్పు చేశాను అనిపిస్తోంది అంది అమర. నీ తప్పుని ఈ క్షణంలో సరిచేసుకునే అవకాశం నీకు రెడీగా ఇంట్లో డ్రాయర్లో పెట్టే ఉంచాను అమర అన్నాడు. ఏమిటది ఆశ్చర్యంగా ఉంది. డైవోర్స్ కాగితాలు. నువ్వు డైవోర్స్ తీసుకోవాలని అనుకుంటే నేను కావాలనుకుని నీకు ఆ ఆస్తిలో సగం ఇచ్చేస్తూ నాకు స్వేచ్ఛ ఇమ్మని కోరే కాగితాలు ఇంట్లో నీ మంచం పక్క డ్రాయర్లో ఉన్నాయి. నువ్వు సంతకం పెడితే చాలు. నన్ను అడగనవసరం లేదు. నా గురించి ఆలోచించవద్దు. ఆ క్షణంలో కృష్ణ చైతన్య ముఖం చూస్తే జాలి వేసింది. నేను ఫణినైనా వదలగలను కానీ ఇతన్ని మాత్రం వదలలేను. ఒంటరి వాడిని చేయలేను అనుకుంది. క్షమించండి. భుజం మీద తలదించుకుంది. పిల్లల్ని ప్రేమించటం అంటే ఏమిటో, వాళ్లే లోకంగా బ్రతకటం అంటే ఏమిటో నాకు తెలుసమరా. రాజా కోసం నేను ఎన్నో సులభంగా వదులుకోగలిగాను అన్నాడు. అమర అతనికి చేతులు జోడించాలనిపించింది. ఆ రోజు వ్యాపారపరంగా ఢిల్లీ నుంచి అతిథులు వస్తున్నారు. కృష్ణ చైతన్య ఇప్పుడిప్పుడే మళ్ళా వ్యాపారంలో నిలదొక్కుంటున్నాడు. చెదిరిపోయిన సంబంధాలు సరిచేసుకుంటున్నాడు. ఆ రోజు చాలా పెద్ద పార్టీ ఉంది. అమరని తన వెంట రమ్మన్నాడు. నేనా అంది. ఏమిటలా చూస్తున్నావు? నేనేం దొంగతనం చేయడానికి రమ్మనటం లేదు అన్నాడు విసుగ్గా. అతనెందుకో చాలా టెన్షన్గా ఉన్నాడు. అమర తయారైంది. నీ నగలేం చేశావు అన్నాడు. నాకు పెట్టుకోవాలని లేదు అంది తలదించుకుంటూ. సరే, బలవంతం లేదు, పద అన్నాడు. దోవలో కారులో వెళ్తుండగా పార్టీకి మాధవి భర్త వస్తున్నారు అని చెప్పాడు. అమర్ నిటారుగా అయింది. కృష్ణ చైతన్య అనునయించలేదు, ధైర్యం చెప్పలేదు. ఎలా ఎదుర్కొంటావో నీ ఇష్టం, ఇది నీ సామర్థ్యం అన్నట్లు వదిలేశాడు. అతను అందరికీ తన భార్యగా పరిచయం చేశాడు. ఎంత ప్రత్యేకత, ఎంత గౌరవం! అమరికి లోపల ఎలాగో ఉన్నా పైకి మాత్రం చిరునవ్వుని చెక్కు చెదరనీయలేదు. హలో వదిన గారు, క్షేమమా? ఆడవాళ్ళ మగవాళ్ళ అందరి మధ్య ఉండగా అంది మాధవి, అమర్ని వెటకారంగా ఎగదిగా చూస్తూ. హలో అంది.
కృష్ణ చైతన్య దూరంగా వచ్చిన అతిథులతో మాట్లాడుతున్నాడు. కోటలో బాగా వేశావని సంబరపడుతున్నావా? వెక్కిరింతగా అంది. కాదు, నిన్ను కృష్ణ జీవితాన్ని సమాధి చేయనీయలేదు అని సంతోషపడుతున్నాను. ఈ సమాధానం మాధవిని ఈటి చెంపదెబ్బ కొట్టినట్లుగా ముఖం వెలవెలా పోయింది. నవ్వు తెచ్చిపెట్టుకుంటూ మాటలు బాగా నేర్చావే, మా అన్నయ్య శిష్యరికమా? మీ అన్నయ్య అంత మంచి గురువు అయితే ఈరోజు ఇక్కడ మాధవే ఉండేది, నేను ఉండేదాన్ని కాను. అందరూ నవ్వేశారు. దూరంగా మళ్ళా కృష్ణ చైతన్య ఆదుర్దాగా తిరిగి చూశాడు. అమర హుందాగా ఒకాయక ఇంకొక అతిథికి పరిచయం చేస్తుంటే పలకరిస్తోంది. మాధవి దెబ్బతిన్న తాచులా చూసి అక్కడి నుంచి వెళ్ళింది. బాగా చెప్పారు అమర, అంది ఒక ఆమె. సుజాతకి మాధవ్ అంటే హడలు. ఎప్పుడు చూసినా ఆడపడిచికి ఎక్కడ కోపం వస్తుందోనని హడలిపోతూ ఉండేది. శహబాష్ అమర, కృష్ణకి నువ్వు తగిన భార్యవి, ఒక పెద్ద ఆమె మెచ్చుకుంది. ఇంటికి తిరిగి వస్తుండగా దోవలో కృష్ణ చైతన్య అడిగాడు, మధు ఏం గొడవ చేసింది అని. అమర చెప్పింది. కంగ్రాచులేషన్స్ అన్నాడు చెయ్యి అందుకుంటూ. దేనికి అంది. మధుకి నువ్వుగా జవాబు చెప్పే ధైర్యం గల మనిషివి అయినందుకు. సుజాతకి ఎంతో నేర్పాను అలా ఉండమని. కానీ సుజాత భయపడేది, ఆరోగ్యం పాటు చేసుకునేది. నిట్టూరుస్తూ అన్నాడు. రాత్రి భోజనాలైనాయి. లైట్లు పోయినాయి. కృష్ణ చైతన్య కొవ్వొత్తి వెలిగించి తెచ్చాడు. అమర కుర్చీలో పరధ్యాసగా అలాగే కూర్చుంది. పని గుర్తుకు వస్తున్నాడు. లైట్లు పోతే ఎంత గొడవ చేసేవాడు. అమ్మ నాకు భయం అని అరిచేవాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? కృష్ణ చైతన్య కొవ్వొత్తి తెస్తూ అడిగాడు. రిమాండ్ హోంలో రాత్రివేళ దీపాలు పోతే కొవ్వొత్తులు ఉంటాయా? అమర ఆ ప్రశ్న అడిగిన తీరుకి కృష్ణ చైతన్య మనసు ద్రవించింది. కొవ్వొత్తి టేబుల్ మీద పెట్టి వచ్చి కుర్చీలో నుంచి అమరని లేవదీసి తను కూర్చుని అమరని ఒడిలో కూర్చోబెట్టుకుని తల భుజాన్ని కదుముకున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత డగ్గుతిక్కతో అమర, నేను నిన్ను పెళ్లి చేసుకుని పనికి నీకు మధ్య గల స్వతంత్రం హరించి వేశానా అని ఒక్కోసారి చాలా బాధగా అనిపిస్తోంది అన్నాడు. పోనీ అమర, బాధపడకు. ఈ మన పెళ్ళి లోకం కోసం అనుకుని విడిపోదామా? వద్దండి, అలా అనకండి. మిమ్మల్ని వదలలేను. వదిలితే సుజాత నన్ను క్షమించదు అంది. అతను ఆవేశంగా అమర ముఖం పట్టి ఎత్తుతూ, నో, అలా అనకు. నువ్వెవరి కోసమో నా వద్ద ఉండవద్దు. నా కోసం ఉండమర, నన్ను మోసం చేయకు ప్లీజ్. అతను అమరని వదిలేసి గదిలోకి వెళ్ళిపోయాడు. లైట్లు వచ్చేస్తున్నాయి. అతను పుస్తకం చూస్తున్నాడు. అమర వచ్చి కింద కూర్చొని అతని మోకాల మీద చెంపానించుకొని కళ్ళు మూసుకుంది. ఇదేమిటి? లే. అతను చప్పున పుస్తకం పక్కన పడేసి అమరని లేవదీసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అమర అతని భుజానికి ముఖం ఆనించుకుంది. అతను దగ్గరికి తీసుకున్నాడు. నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను అనిపిస్తోందా అంది. మరి అన్నారుగా, నిన్ను నువ్వు మోసం చేసుకోకు అనాల్సింది. అలా అన్నాను. అమర అతనికి మరింత దగ్గర అయిపోయింది. ఇదెక్కడి జీవితం అమర? సుజా రాజాల గురించిన విషాదంతో నేను మునిగిపోకుండా నువ్వు ఒడ్డుకు తెచ్చావు. ఆ విషాదంలో ఆసరాగా నువ్వు ఇచ్చిన ఈ సంతోషం, కానీ ఈ సంతోషం పూర్తిగా అనుభవించకుండా ఆ జ్ఞాపకాలు ఒక్కోసారి నాకు నేనే అర్థం కావటం లేదు. కానీ అమరకి అర్థమవుతోంది. తను 2 భాగాలుగా చీలిపోయినట్లుగా ఉంది. ఒక భాగం కృష్ణ చైతన్యాన్ని విడిచి రాలేను అంటోంది. ఇంకో భాగం పని కోసం తపిస్తోంది. కృష్ణ చైతన్య పడుకొని అమర తలని ఛాతీ మీద ఆనించుకుని చెంపల్ని మురుతూ, మనం అదృష్టవంతులం అమర. ఒక్క శుభమే కాదు, మన జీవితాల్లో విషాదం పంచుకోవడానికి కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉన్నాం. అది నిజమైన తోడు అని నేను అనుకుంటున్నాను అన్నాడు. అమర తల ఊపింది. అమరకి తృప్తిగా ఉంది. అతను సుజాని రాజాని మర్చిపోలేదు. కానీ విషాదంలో నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. మళ్ళా కంపెనీ వ్యవహారాలు చూస్తున్నాడు. సాంఘిక సేవా కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాడు. అతనిలో మానవత్వం మారిపోకుండా, అతని జీవితం కొడగట్టకుండా నిలిపినందుకు సుజాత తప్పకుండా తనని ఆశీర్వదిస్తుందనిపిస్తోంది. కొన్ని నెలలు గడిచాయి. కృష్ణ చైతన్య ఆ రోజు భోజనానికి వచ్చేసరికి ఇంట్లో ఫ్రిడ్జ్ మీద, మంచం దగ్గర, టేబుల్ మీద, టీవీ మీద, గోడకి ఎటు తిప్పినా రాజా, సుజాత అతను కలిసిన ఫోటోలే ఉన్నాయి. ఇదేమిటి అన్నాడు. నేనే పెట్టాను అంది. ఫోన్ వచ్చింది. అమర మాట్లాడి వచ్చేసరికి ఆమె పెట్టిన ఫోటోలు ఒకటి కూడా లేవు. అతను బేసిన్ దగ్గర భోజనానికి రాబోతూ చేతులు కడుక్కుంటూ ఎదురుగా ఫోటోలు పెట్టుకుంటే తప్ప మనుషులు గుర్తుండరని అనుకోవటం మూర్ఖత్వం అని విసుక్కున్నాడు. అతన్ని మురిపించాలని చేసిన ప్రయత్నం అతని ఆగ్రహానికి గురి అవటంతో బిన్నురాలే కూర్చుంది. అతను భోజనం చేసి చేయి కడుక్కుంటూ, అలా ఏం కూర్చోనవసరం లేదు. మనల్ని ఎవరైనా సంతోషపెట్టాలని తాపత్రయంతో ఏదైనా చేసినప్పుడు
అది అర్థం చేసుకోకుండా విసుక్కోవటం ఇంకా పరమమూర్ఖత్వంలే అని వెళ్ళిపోయాడు. అమరకి అతని ధోరణి ఎప్పుడూ ఒకటిగానే ఉంటోంది. తనదే అప్పుడప్పుడు మారుతున్నట్లు అనిపించింది. ఒక్కోసారి అతను చాలా అపురూపం అన్నట్లు చూస్తుంది, ఇంకోసారి అతను దూరం అన్నట్టు చేస్తుంది. తను మారాలి అనుకుంది. డాక్టర్ ఉమా వచ్చింది. అమరని ఎందుకు రమ్మనమని ఫోన్ చేశావు అని అడిగింది. అమర కాఫీ తెచ్చి ఇచ్చింది. ఉమ్మకి ఈ విషయం చెప్పింది. ఏమిటా మాటలు? కృష్ణకి తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తాడు. ఎన్నో నెల అంది. 3 అంది అమర. కృష్ణకి తెలుసా అడిగింది. తెలియదు. భలే దానివే, చెప్పు అంది. ఉమ్మగారు, నాకు అబార్షన్ కావాలి. ఆ మాట అనవద్దన్నానా? కృష్ణని ఆనందంగా బ్రతకనీయవా నువ్వు? ఆవిడ కోపంగా అంది. కృష్ణ సంగతి ఏమో నాకు తెలియదండి. నాకు 12 దాటుతున్న కొడుకు ఉన్నాడు. వాడు ఆనందంగా బ్రతకాలి. కృష్ణ కంటే ఫణికి ముందు నేను జవాబు ఇవ్వాలి. అమర చేతుల్లో తలదించుకుంది. ఉమ సానుభూతిగా చూసింది. ఆలోచిద్దాంలే, కృష్ణకి చెప్పే చేద్దాం అంది. ఎలా చెబుతారో మీరే చెప్పండి అంది నమస్కరిస్తూ. రాత్రి పొద్దుపోయింది. అమర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. కృష్ణ చైతన్య వచ్చాడు. అమర రోజులా త్వరగా లేచి అతనికి కావలసినవి చకచకా ఇవ్వలేదు. స్తబ్దురాలిగా కూర్చుంది. అతనే దగ్గరికి వచ్చాడు. వెన్ను మీద చెయ్యి వేశాడు. ఆ స్పర్శ చాలా సుతారంగా అపురూపంగా ఉంది. అమర, ఆ పిలుపు 1000 జన్మల అనుబంధంలా ఉంది. ఉమ చెప్పారు, నిజమా? తల ఊపింది. అతను ఒక చెయ్యి అమర వీపు మీద, మరో చెయ్యి డైనింగ్ టేబుల్ మీద ఆనించి క్షణం సేపు అలాగే నిలబడ్డాడు. తర్వాత కూర్చున్న అమరని చేతులతో ఎత్తి పడక గదిలోకి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. దగ్గర కూర్చుని అమర చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని గుండెలు కానించుకుని, ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెబుతావా అడిగాడు. అమర చెబుతానట్లు చూసింది. అమర, రాజా మళ్ళా ప్రాణం పోసుకుని నా దగ్గరికి రావాలనుకుంటుంటే వద్దనగలనా? రెండోసారి మనిద్దరం కలిసి హత్య చేద్దామా? అమర చప్పున లేచింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి భుజానికి తల ఆనించేసింది. ఏడుస్తూ అంటూ తల తిప్పింది. ఈ పుట్టబోయే శిశువు కానీ నేను కానీ నీకు ఫణికి మధ్య ఎలాంటి అడ్డంగా ఉండమని హామీ ఇస్తున్నా సరా? ఈ శిశువు నా కోసం, నాకు కావాలమరా. నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసా? నాది అనే రక్తం ప్రాణం పోసుకుని డాడీ అని రాబోతూ ఉంటే అతని చేతుల్లోకి ముఖం దించేసుకున్నాడు. అమరకి అర్థమైంది తను ఎంత పెద్ద పొరపాటు చేసింది. తనకి అలా వారిద్దరినీ వైర్ చేసే హక్కు తనకి ఏమాత్రం లేదని తెలిసింది. తనని ఫణిని అతను కలపటానికి తాపత్రయపడుతున్నాడు. తనేమో అతని శిశువుని వేరు చేయడానికి ఆలోచిస్తోంది. క్షమించండి, ఇంకెప్పుడు ఆ ఆలోచనే రానివ్వను నేను అంది అతని చెయ్యి అందుకుని తన తల మీద పెట్టుకుంటూ. ఫణి కేసు అతనడగ నడుస్తోంది. కృష్ణ చైతన్య ఎంత ప్రయత్నించినా అది త్వరగా కదలటం లేదు. అవతల లాయర్లు వాయిదాలు అడిగి ప్రాణం తీసేస్తున్నారు. తన నిస్సహాయతకి తనకే విసిగి వస్తుంది. ఫణి సింహాద్రి మీద ఆనాడు కిరసనాయలు పోసినప్పుడు పోలీసులు రాగానే పోశాను అని నిజం వెంటనే ఒప్పుకున్నాడు కాబట్టి పోలీసులు సింహాద్రి ఎక్కువగా గాయపడలేదు కాబట్టి వదిలేశారు. ఫణి దురాగతానికి సింహాద్రి విషయం ఉదాహరణగా చెబుతున్నారు ఇప్పుడు. ఫణి రాజా విషయంలో పోలీసులు అడగగానే నేనే తోశాను అని అంగీకరించడమే ఫణి మెడకి కేసు తాడులా బిగిసిపోయినట్టయింది. మాధవి ఆంటీ అలా చెప్పమంది. మా అమ్మని నన్ను ఇనప చేయినతో కొడతారని అంది. నిజం అని ఫణి చెబుతున్న మాటలు పెద్దలు నేర్పిన అబద్ధాలుగా కొట్టేశారు. ఐలయ్య నేను రాజాని తోయటం కళ్ళారా చూశానని చెప్పిన సాక్ష్యం బలంగా ఉంది. ఫణికి రాజాకి అస్సలు పడదని, అంత క్రితం స్కూల్లో కృష్ణ చైతన్య ఇంట్లో జరిగిన సంఘటనలు నిజమే అని అంగీకరిస్తూ స్కూల్ హెడ్ మాస్టర్, ఇంట్లో పనివాళ్ళు అంగీకరించారు. కృష్ణ చైతన్య భయపడినట్లే కేసు తమ చేతుల్లోంచి జారిపోతోంది అని ఆందోళన పడ్డట్టే సరిగ్గా జరిగింది. ఫణికి 10 సంవత్సరాలు శిక్ష విధించి బోస్టన్ స్కూల్కి పంపేశారు. ఈ మాట వినగానే అమర కుప్పలా కూలిపోయింది. మాధవి ముఖంలో దరహాసం వికృతంగా మెరిసింది. అది పగ సాధించుకున్నాను అన్నగారి మీద అనే విజయ పతాకంలా ఉంది. అమరకి అప్పటికి 4వ నెల వచ్చేసింది. అమర కిందటి నెల నుంచే కొడుకుని చూడటానికి వెళ్ళటం మానేసింది. తను మనిషి నిండుగా పొట్ట పైకి తెలుస్తుంది. అమరని అనునయించడం కృష్ణ చైతన్యకి పెద్ద పరీక్ష అయింది. అహర్నిశలు ఆమె దగ్గరే ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అతను చేస్తున్న సపర్యలు చూసి అమర దుఃఖం పట్టలేక, నన్ను ఎందుకు చేసుకున్నారండి మీరు? ఎవరైనా పెళ్లి కాని అమ్మాయిని, మిమ్మల్ని బాగా సుఖపెట్టే అమ్మాయిని వివాహం చేసుకుంటే అంది. కృష్ణ చైతన్య అమర నోరు సున్నితంగా మూసేశాడు. అమర, విశ్రాంతి తీసుకో. లోపల పాపని విశ్రాంతిగా ఉండనీయవా? మంచిదానివి కదూ.
నా బంగారు తల్లివి కదూ. నన్ను చేసుకుని మీరేం సుఖపడ్డారండి? నన్ను అడుగు, చెబుతాను. ఈ ప్రపంచంలో ఏ భర్త తన భార్య దగ్గర పొందలేని సుఖం నీ దగ్గర నేను పొందాను. నేను అబద్ధం చెప్పటం లేదు. నా స్వభావం నీకు తెలిసిందేగా. నాకు నచ్చకపోతే నిర్మోహమాటంగా చెప్పేస్తాను. అవును, అతని స్వభావం బాగానే అర్థమైంది. నచ్చని విషయాలు నిర్మోహమాటంగా చెప్పేస్తాడు. నచ్చిన వారికి దూరంగా ఉంటాడు, నచ్చని వారికి దూరంగా ఉంటాడు. బహుశా అతని వ్యాపార విజయానికి ఇవే ప్రాథమిక సూత్రాలై ఉంటాయి. మీరు మాధవికి డబ్బంతా ఇచ్చేస్తే ఈ బాధలేవి ఉండేవి కాదు. డబ్బు కోసమేగా ఇంత గోల. మీరు సంపాదించగలిగేవారు అంది అమర. అది చేశానమరా. ఆ ఆలోచన నాకు నేను పెళ్లి చేసుకున్న కొత్తలోనే వచ్చింది. కానీ ఎంత ఇచ్చినా మర్నాటికి కొత్త అప్పులు సిద్ధం. నా జీవితమంతా మాధవి చేసిన అప్పులకి తాకట్టుగా అయిపోవటం చూసి అడ్డుకట్ట వేయాలని అనుకున్నాను. నేను ఫణిని మర్చిపోలేకపోతున్నానండి అంది. మర్చిపోమని ఎవరు చెప్పారు? కబుర్లు చెప్పు. చిన్నప్పుడు ఫణికి ఏమి ఇష్టం? తల నిమురుతూ అడిగాడు. అమర కాసేపు ఆ కబుర్లు చెప్పింది. కృష్ణ చైతన్య ఫణిని గురించి మాటలు చెప్పేటప్పుడు అమర మాట్లాడదు. అమర ముఖంలో వెలిగే సంతోషం, అతిశయం చూస్తున్నాడు. ఆమె ప్రేమని ఒక్కసారి పొందిన వ్యక్తి జీవితంలో ఇక ఆమెని వదిలి ఉండలేడు. అమర సహచర్యంతో జీవితంలో తనకి కొత్త చైతన్యం తెలిసింది. యాంత్రిక జీవితం, చిన్న చిన్న అందాలు, ఆనందాలు, ఒకరి కోసం ఒకరి ఎదురుచూపులు, ఆమె ఆలోచనలు, జాగ్రత్తలు, భయాలు, అదొక సుందర ప్రపంచం. హాయిగా, నిత్యనూతన తేజోమయంగా, ఆనందభావరిగా ఉంటుంది. కానీ తనకి అమర కావాలి, నిజమే. కానీ అమర పని దగ్గరగా ఉంటే తప్ప విశ్రాంతిగా ఉండదు. ఆ ప్రేమ తనకి తెలిసిందే. రాజా పట్ల తన మనసే పని పట్ల అమర మనసు. అందుకే అమర అంటే తనకే బాగా అర్థమైంది. కానీ ఇంత పరువు ప్రతిష్టలు, ఇంత ఐశ్వర్యం ఉన్న తాను అమర కోరుకున్న పనిని ఇవ్వలేకపోయాడు. ఇది తన జీవితంలో మరో విషాదం. అమర ప్రసవించే రోజు కోసం క్షణాలు లెక్క పెట్టుకుంటోంది. తనకి ప్రసవానంతరం కానీ విముక్తి కలగదు. పని దగ్గరికి పొట్ట ఎత్తు లేకుండా మామూలుగా వెళ్ళలేదు. కానీ కాలమే జరగటం లేదు. ఏ పని చేసినా పని గుర్తుకు వస్తాడు. వాడిని చూసి నెలలు తిరిగిపోతున్నాయి. ఒంట్లో బాగాలేదని, కాలు నొప్పి పుట్టిందని, నడవలేదని, తగ్గగానే వస్తానని ఉత్తరం రాసింది. పని దిగులు పడవద్దు, నేను ధైర్యంగా ఉన్నాను, చదువుకుంటున్నాను, త్వరగా కోలుకుని రా అని ఉత్తరం రాశాడు. అమర కొడుకు రాసే ఉత్తరాన్ని 100 సార్లు చదువుకుంటుంది. గుప్త నిధిలా దాచుకుంటుంది. ఆకాశంలో మబ్బు పట్టి ఉరుములు వస్తే అమర ఉలికి పడుతుంది. పనికి ఆ గర్జన అంటే ఎంత భయమో ఇలా తలుచుకుని ఏడుస్తుంది. కృష్ణ చైతన్య సమక్షంలో మాత్రం కాస్త కూడా బయటపడదు. నిబ్బరంగా ఉంటుంది. అతనికి తను ఇవ్వాల్సిన ఆనందంలో ఏమాత్రం లోటు చేయదు. తనకి కృష్ణ చైతన్య కూడా ఫణిలాగానే ఒక పెద్ద బాధ్యత, అంతులేని ప్రేమ అని అర్థమైపోయింది. ఇప్పుడు కూడా నిద్రలేవగానే చేయి చేస్తుంది. కృష్ణ చైతన్య తల చేతికి తగులుతుంది. అమర ప్రసవించింది. ఆడపిల్ల కలిగింది. సుఖప్రసవం అవటంతో త్వరగానే కోలుకున్న అమర అరగంటలోనే కూతుర్ని మురిపెంగా ఎత్తుకున్న కృష్ణ చైతన్యనే చూస్తోంది. చూసారా, మీరు రాజా అయ్యే పుడతాడని అన్నారు. ఆడపిల్ల పుట్టింది అంది చిరునవ్వుతో. ప్రసవ భారం తీరింది. తనకి విముక్తి కలిగింది. జన్మ మారినప్పుడు జెండర్ మారిపోవచ్చుగా అన్నాడు అతను. అమర నవ్వేసింది. అతన్ని చూస్తుంటే తను కష్టపడిన దానికి పెద్ద ఫలితం దొరికినంత తృప్తిగా ఉంది. అమర తల మీద చేయి వేసి అతను ఎత్తుకున్న కూతుర్ని కళ్ళారా మనసారా చూసుకుంటూ, అమరా, నీకేమిస్తే రుణం తీరుతుంది? నా జీవితంలో నాకెప్పుడూ దక్కదు అనుకున్న ఒక గొప్ప అనుభవం అదృష్టంగా నాకు ఇచ్చావు అన్నాడు. ఆడపిల్లని విచారం లేదా తిరిపిగా చూస్తూ ఏడ్పిస్తున్నట్లు అంది. కృష్ణ చైతన్య పసికందు గుప్పిటని చేత్తో పట్టుకుంటూ ఆ స్పర్శ తనకి దివ్యమైన ఆత్మానందం కలిగిస్తుంటే తల అడ్డంగా గట్టిగా తిప్పుతూ, భగవంతుడి నిర్ణయమే కరెక్ట్. నాకు ఏం కావాలో సరిగ్గా ఎన్నిక చేసి ఇచ్చాడు. నాకు ఒక కొడుకు ఎలాగూ ఇప్పుడు ఉన్నాడు కదా అని కూతుర్ని ఇచ్చాడు. ఓహ్, నా జీవితానికి ఇన్నాళ్ళు నియంత లేదు. ఇదిగో వచ్చింది మరో సామ్రాజ్ఞి అంటుంటే ఉమ్మతో పాటు అమర కూడా నవ్వింది. అమర, నీకు నేను కూడా థ్యాంక్స్ చెప్పాలి. కృష్ణని ఇంత ఆనందంగా ఉండగా నేను ఎప్పుడూ చూడలేదు అంది డాక్టర్ ఉమా. అమర నవ్వుతోంది. కానీ ఆ నవ్వు యాంత్రికంగా ఉంది. తను పనిని ప్రసవించిన రోజు మొట్టమొదటి వాడిని పసికందుగా చూసుకున్న క్షణం గుర్తుకొచ్చింది. డాక్టర్ గారు, నేను ఇప్పటి నుంచి బయట తిరగవచ్చా అని అడిగింది. కూతురికి ఏం పేరు పెడతావు కృష్ణ? ఉమ అడిగింది. పేరా? ప్రేమ దీపిక చెప్పేశాడు కృష్ణ చైతన్య. అమర పనిని చూడటానికి వచ్చింది.
ఫణి వస్తుంటే గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. హృదయంలో ఆనందం గెగటాలు లేస్తున్నాయి. ఫణి వచ్చాడు. నాన్న గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, నన్ను తిట్టుకుంటున్నావా? లేదమ్మా. కాలు నొప్పి తగ్గిందా? ఆదుర్దాగా అడిగాడు. ఫణిని దాదాపు 7 నెలల తర్వాత చూసింది. కాస్త పొడవు ఎదిగాడు. ఒళ్ళు చేశాడు. మనిషి బోస్టన్ స్కూల్లో ఉన్నట్లు లేడు. ముఖంలో ఏదో ప్రశాంతత. చదువుకుంటున్నానని చెప్పాడు. యోగా చేస్తున్నానమ్మా అన్నాడు. యోగానా? స్కూల్లో నేర్పుతారా? అంది ఆశ్చర్యంగా. డాడీ పుస్తకాలు పంపి ఎలా చేయాలో వివరంగా రాశారు. చక్కగా అర్థమైంది. నిన్ను చేయనిస్తారా? సూపరింటెండెంట్ చాలా మంచివారమ్మా. నేనే పిల్లలందరికీ పెద్దని. చాలా పనులు చేస్తాను. ఒక అరగంట నాకు అడిగితే ఇచ్చారు. అమర నెట్టూచింది. వదలలేక వదిలి వచ్చింది. వచ్చే ముందు గట్టిగా చెప్పింది. కృష్ణ చైతన్య గారు వస్తే నువ్వు మాట్లాడవద్దు. ఉత్తరాలు రాస్తే సమాధానాలు రాయవద్దు. పుస్తకాలు పంపితే తీసుకోవద్దు. ఎందుకని? అమ్మ చెప్పిన మాట వినాలి అంతే అంది. ఫణి తల ఊపలేదు. ఫణి పెద్దవాడయ్యాడు సుమా అనుకుంది. 2 ఏళ్ళు గిర్రున తిరిగాయి. ప్రేమ దీపిక పెద్దదైంది. దీపు దీపు అంటూ కృష్ణ చైతన్య ప్రాణమంతా దీపిక మీదనే ఉన్నట్టుగా ఉంటాడు. కృష్ణ చైతన్య వ్యాపారపరంగా బొంబాయి వచ్చేశాడు. మొదట అమర రావటానికి ఇష్టపడలేదు. అతను ఒక్కడే వెళ్ళవలసిన స్థితి. అతను ఊరిలో ఉన్న మాధవికి దూరంగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడని అర్థమైంది. కానీ ఫణి కృష్ణ చైతన్య నచ్చ చెప్పాడు. మనం ఈ ఊరిలో ఉన్నా బొంబాయిలో ఉన్నా ఒకటే అమర. బొంబాయి ఇక్కడికి ఎంత దూరమని? ఎప్పుడు రావాలంటే అప్పుడు ప్లేన్ ఎక్కితే గంటలో రావచ్చు. నువ్వు అక్కడి నుంచి కారులో బయలుదేరి ఊరు చివర ఉన్న ఆ జైలుకి వెళ్ళాలని అన్న ట్రాఫిక్ జామ్ అయితే అంతకంటే ఎక్కువే టైం పడుతుంది. అమర ఏం నిర్ణయించుకుందో కానీ సరే అని అంగీకరించింది. కానీ ఫణి పుట్టినరోజు నెలలో మాత్రం 1 వారం తను ఈ ఊరిలోనే వచ్చి ఉంటాను అంది. అప్పుడు కృష్ణ చైతన్య కానీ దీపు కానీ తన వెంట రాకూడదు అని షరతు పెట్టింది. కృష్ణ చైతన్య అంగీకరించాడు. అమర ఈ ఊరు మారితే మానసికంగా కొంత మార్పు వస్తుందేమోనని అతని ఆశ. బొంబాయి వచ్చిన తర్వాత అమర జీవితమే మారిపోయింది. పాత జీవితం ఒక కలేమో అనిపిస్తుంది. సుఖాలు, దర్జాలు, అనురాగమూర్తి అయిన భర్త, అందాల పాలవెల్లిగా కూతురు. కానీ అమర మనసుకు ఇవేవి సంపూర్ణమైన ఆనందం ఇవ్వలేకపోతున్నాయి. అమర హృదయం ఫణికి సొంతం అన్నట్లుగా అనిపిస్తుంది. ఈ సుఖాలు, ఈ ఆనందం అమర మనసుకి అందటం లేదు. ఫణి విడుదల అయ్యేంత వరకే తన ఈ జీవితం. తర్వాత తను ఫణి దూరంగా వెళ్ళిపోవాలి. అందుకే దీపుని కృష్ణ చైతన్య కూతురుగా చూడటానికి ప్రయత్నిస్తోంది. ఫణి వల్ల కృష్ణ చైతన్య జీవితంలో ఆనందమంతా దోచివేయబడింది. ఆ లోటును తను భర్తీ చేసిన తృప్తి. బొంబాయి వచ్చిన తర్వాత కృష్ణ చైతన్య చాలా పెద్ద ఇల్లు కొనబోయాడు. అమర వద్దంది. 3 బెడ్రూమ్ ఫ్లాట్ చాలు అంది. ఒక గది తనకి, కృష్ణ చైతన్యకి, మరొకటి దీపుకి. ఇంటికి ఎప్పుడూ అతిథులు వస్తుంటారు. 3వది వారికి. కృష్ణ అమర ఇష్ట ప్రకారమే కొన్నాడు. తన ఇష్టం, ఆనందం ఆమె నెత్తిన రుద్దలేదు. పైనుంచి అవునులే, సంతోషం, సుఖం పెద్ద ఇల్లు ఉంటేనే వస్తాయి అనుకోవటం కూడా పొరపాటే అని అంగీకరించాడు. అతను అమరకి సమ్మతి లేని ఏ చిన్న పని చేయడు. సుజాత ఉన్నప్పుడు అంతే. అది అతని స్వభావం. ఇంట్లో వారిని సుఖపెట్టాలని, ఆనందంగా ఉండాలని తాపత్రయపడతాడు. ఒక్కోసారి ఆలోచిస్తే ఇలాంటి సహృదయం గల అన్నగారిని పోగొట్టుకోవటం, దూరం చేసుకోవటం మాధవి దురదృష్టం అనిపిస్తోంది. జీవితంలోకి ఏ అదృష్టము రానివారు సరే, కానీ అదృష్టం వచ్చి చేయి జార విడుచుకున్నవారు అదృష్టం రాని వారి కన్నా దురదృష్టవంతులు అవుతారు. ఇప్పటికీ కృష్ణకి చెల్లెలి మీద మమకారమే. అమరా, నేను ఇంత ఆనందంగా ఉన్నాను, మధు కూడా సుఖంగా ఉంటే ఎంత బాగుంటుంది. భర్త ఆస్తి మొత్తం వ్రాసి ఇవ్వమని బాగా వేధిస్తున్నాడట అంటూ బాధపడ్డాడు. ఒకరోజు ఉదయం పాలు ఇచ్చిన కుర్రాడిని చూసింది. కృష్ణ చైతన్య వారినందరినీ ఒక జట్టుగా ఏర్పరిచాడు. ఒక పెద్దని వాళ్ళలోనే ఎన్నిక చేయించారు. కష్ట సుఖాలు తనకి చెప్పమని అన్నాడు. పిల్లలందరూ ఆనందపడ్డారు. అతనికి స్వెట్టర్ లేదు. అమర ఆగమని డబ్బు తెచ్చి స్వెట్టర్ కొనుక్కో అంది. ఏమిటి? కృష్ణ వచ్చాడు. నా కళ్ళు తెరిపించావు సుమా అన్నాడు. ఆ సాయంత్రం కృష్ణ చైతన్య ఇంట్లో ఆ బజార్లో పాల ప్యాకెట్లు ఇచ్చేవారు, కారు కడిగే పిల్లలు, బూట్ పాలిష్ చేసేవారు హాజరయ్యారు. ఆ రోజు కృష్ణ చైతన్య ఇంట్లోనే ఉన్నాడు. ఫ్లాట్ 5వ అంతస్తులో ఉండటం వల్ల ఎదురుగా ఉన్న సముద్రపు గాలి అలలుగా తేలివస్తుంది. కృష్ణ చైతన్య పడక గదిలో ఫైల్స్ చూసుకుంటున్నాడు. అమర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రాత్రి వంటకి బీన్స్ కట్ చేస్తుంది. రాత్రికి గెస్టులు డిన్నర్కి వస్తున్నారు.
దీపు అక్కడే ఆడుకుంటోంది. మంచినీళ్ళు తాగబోయి గ్లాసు జార విడుచుకుని నీళ్లు ఒలికిపోవటంతో పెద్దగా ఏడుస్తోంది. అమర చప్పున లేవబోయి అంతలోనే తమాయించుకుని ఆగిపోయి ఆ ప్రయత్నం విరమించుకుని దీపు ఏడుపు పట్టని దానిలా పని చూసుకుంటోంది. దీపు గొంతెత్తి పెద్దగా ఏడుస్తుంది. డాడీ అని అరుస్తోంది. కృష్ణ చైతన్య దీపు ఏడుపు వినిపించగానే ఫైల్స్ పక్కన పడేసి లేచి వచ్చాడు. ఏడుస్తున్న కూతుర్ని ఎత్తుకున్నాడు. ఏమిటి రాజా అన్నాడు. దీపు ఏడుస్తూనే పడిపోయిన గ్లాస్ చూపించింది. అయ్యో, నీళ్లు పడిపోయినాయా? నేను ఇస్తానులే, మన ఇంట్లో బోలెడు నీళ్లున్నాయిగా. ఏడవకు నాన్న అంటూ కళ్ళు తుడిచి తీసుకువెళ్ళి వాటర్ ఫిల్టర్లో నీళ్లు పట్టి ఇచ్చాడు. దీపు తను తాగి తండ్రి నోటికి పట్టి తాగించింది. గ్లాసులో నీళ్లు కృష్ణ చైతన్య మీద ఒలికినాయి. భలే భలే చేతులు చప్పట్లు కొడుతూ నవ్వింది. కృష్ణ చైతన్య కూడా నవ్వుతున్నాడు. ఇద్దరు వంట ఇంట్లోంచి బయటకు వచ్చారు. అమరా, ఇక్కడే కూర్చుని దీపు ఏడుస్తుంటే పట్టించుకోవేమిటి అన్నాడు. కంఠంలో ఆగ్రహం కంటే నిష్ఠూరమే ఎక్కువ ఉంది. మీరు వస్తారని తెలుసు, అంత దూరం నుంచి నేను రావాలా? కన్న కూతురి కోసం కన్నతండ్రికి తిప్పలు తప్పవు. మరి నువ్వు కన్నతల్లివి కావా? నాకంటే దీపుకి మీరే ఎక్కువ. నేను ఇక్కడే ఉన్నాను. దీపు నా వంక చూడలేదు, చేతులు చాచలేదు, మమ్మీ అనలేదు, మిమ్మల్నే పిలిచింది. దానికి కారణం నువ్వే. ఎప్పుడు పట్టించుకోనట్లు ఉంటావు అన్నాడు నిష్ఠూరంగా. కృష్ణ చైతన్య కూతురిని ఎత్తుకుని వచ్చి దీపు చేత్తో అమర భుజం మీద ఒక్కటి వేయించాడు. దీపు గిలకిలా నవ్వేసింది. అమర ముఖంలో చిరునవ్వు విరిసింది. దీపులో కృష్ణ చైతన్య పోలికలు ఎక్కువ. పెదవులు గడ్డము దగ్గర మాత్రం తన పోలికే. కూతురిని చూస్తే చాలా తృప్తిగా ఆనందంగా ఉంటుంది. కృష్ణ చైతన్య దీపుని ఎత్తుకుని గదిలోకి తీసుకువెళ్ళాడు. ఫైల్స్ పక్కన పెట్టి దీపుని ఆడిస్తున్నాడు. అతనిది దీపుది ఒకే ఒక లోకం. అమర తను కావాలనే ఆ లోకానికి దూరంగా ఉంటుంది. అమర క్యాలెండర్ చూసుకుంది. వచ్చే సోమవారం ఫణిని చూడటానికి తను వెళ్ళేది. రోజులే గడవనట్టుగా ఉంటుంది. ఫణి విడుదలకి ఇంకా 8 సంవత్సరాల టైం ఉంది. అమర మనస్సు మీద పెద్ద రాయి పెట్టి అదిమినట్టుగా ఉంది. కృష్ణ చైతన్య దీపు ఆడుతుంటే అమర గదిలో కూర్చుని ఫణికి ఉత్తరం రాస్తోంది. కృష్ణ చైతన్య డ్రెస్ మార్చుకుని దీపుని ఎత్తుకుని వచ్చాడు. దీపికి కూడా గౌన్ మార్చాడు. అతనే తల దువ్వాడు, పౌడర్ వేశాడు. అమర, కాసేపు బీచ్కి వెళ్ళి వద్దాంరా అడిగాడు. నేను రాను, మీరిద్దరూ వెళ్ళండి అంది. మమ్మీ కూతురికి చెవిలో చెప్పి అడిగించాడు. రాను డాడీ ఉన్నారుగా, వెళ్ళు అంది. మమ్మీ ఎప్పుడు ఇంతే, రాను అంటుంది. వెళదాం డాడీ అంది. కానీ కృష్ణ చైతన్య వెళ్ళటం మానేద్దామని అనుకున్నాడు. కానీ దీపు ఊరుకోలేదు. తప్పనిసరిగా వెళ్ళాడు. గంట తర్వాత తిరిగి వచ్చాడు. దీపు అతని భుజం మీద నిద్రపోతుంది. బయటికి వెళ్ళగానే మమ్మీ అంటూ ఏడ్చింది అన్నాడు దీపుని అమరకిస్తూ ఫిర్యాదు చేస్తున్నట్లుగా. అమర దీపుని తీసుకొచ్చి పడుకోబెట్టింది. కూతురు బుగ్గ మీద ఆర్తిగా ముద్దు పెట్టుకుంది. అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకు అలా దీపుని దూరంగా పెడతావు? వెనక నుంచి వస్తూ అడిగాడు కృష్ణ చైతన్య. నేను ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన దాన్ని, దీపు మీ దగ్గర ఉండవలసింది అనేసి వెళ్ళిపోయింది. కృష్ణ చైతన్య నిట్టూర్పు విడిచాడు. అమర హృదయం అతనికి బాగా అర్థమవుతోంది. ఫణిని వదిలి ఆమె హృదయం తన దగ్గరికి సంపూర్తిగా రాలేకపోతుంది. ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా దీపుని చూస్తే ఒక్కతే అమ్మాయా అని అడిగితే అమర ముఖం మెలవలా పోతుంది. అమర బొంబాయి వచ్చే ముందే ఇంకో షరతు పెట్టింది. ఫణిని చూడటానికి కృష్ణ చైతన్యని వెళ్ళవద్దంది. మీరు వాడి దగ్గర దీపు గురించి దాచటం నేను భరించలేను. వాడికి మీరంటే అంత ఇష్టం అంది. కృష్ణ చైతన్య మాట్లాడలేదు. మరో 6 సంవత్సరాలు గడిచాయి. ఈ 6 సంవత్సరాల్లో చాలా మార్పులు జరిగాయి. కృష్ణ చైతన్య వ్యాపారం సహస్రంగా అభివృద్ధి చెందింది. 2 ఏళ్ళ కిందట హైదరాబాద్ వ్యాపారంలో ఒక ముఖ్య భాగస్వామి మరణించడం, మిగతా భాగస్వాములు కృష్ణ చైతన్యని బొంబాయి నుంచి హైదరాబాద్ వచ్చేయమని పట్టుబట్టారు. 4 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కృష్ణ చైతన్య దగ్గరుండి పర్యవేక్షణ చేయకపోతే అంతా డబ్బు తినేసే ప్రమాదం ఉంది. కృష్ణ చైతన్య అమరని అడిగాడు. వెళదాం అంది అమర. కృష్ణ చైతన్య హైదరాబాద్కి వచ్చిన 2 నెలలకే మాధవి భర్త ఆమెపై తన ఫ్రెండ్స్ చేత యాసిడ్ పోయించాడు. ఆస్తి కూడా కాజేశాడు. మాధవి వారికి చెప్పినట్టు పడి ఉండక ఎదురు తిరుగుతోంది. అది వారికి ఇబ్బందిగా ఉంది. అందుకే మాధవిని వదిలించుకోవాలని అనుకున్నారు. అమర, కృష్ణ చైతన్య వెంటనే వెళ్ళారు. మాధవి ముఖం గుర్తుపట్టలేనంత భయంకరంగా ఉంది. మధు కృష్ణ చైతన్య గొంతు వినగానే కళ్ళు కాలిపోయి చూడలేని మాధవి ఏడ్చేసింది. అన్నయ్య, ఆ రోజు నువ్వు చెప్పిన మాట వినలేదు. అందుకే నాకు ఈ శాస్తి. రాజాని చూసి ఈర్షపడ్డాను. రాజాని బావిలోకి తోశాను. ఫణికి పడిన శిక్షకి భగవంతుడు నాకు శాస్తి చేశాడు. అందరినీ ఏడిపించేదాన్ని. అందుకు భయంకరంగా ఏడుస్తున్నాను. ఏదేదో అనేస్తోంది.
మాధవి 2 రోజుల తర్వాత బాత్రూంలో చీర కొంగు మెడకి ఉరేసుకుని ప్రాణం విడిచింది. దీపుని మెరీగోల్డ్ స్కూల్లో జాయిన్ చేశారు. ఆ స్కూల్ చూస్తుంటే అమరికి కడుపులో ప్రేగులు కత్తిరించుకుపోతున్నంత బాధ. మీకు మీకు రాజా గుర్తు రావటం లేదా అంది. ఎందుకు గుర్తుకురాడు అమరా, నువ్వు ఆ విషాదం నుంచి ఇంకా బయటపడడం లేదు. ఒక తండ్రికి 3 పిల్లలు ఉన్నారనుకో, ఒక పిల్లాడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ తండ్రి మిగతా 2 పిల్లల్ని వదులుకుంటాడా? వారి ఆనందం వారికి ఇవ్వకుండా తను గతంలో బ్రతికి వారి భవిష్యత్ సమాధి చేస్తాడా? ఎవరి సంగతి చెబుతున్నారు మీరు అయోమయంగా అంది. నా సంగతే చెబుతున్నాను. మీకు 3 పిల్లలా అంది ఆశ్చర్యంగా. అవును, రాజా, ఫణి, దీపు. నిన్ను పెళ్లి చేసుకున్న రోజునే ఫణి నా కొడుకు అయ్యాడు అన్నాడు దృఢమైన స్వరంతో. కానీ ఫణి బోస్టన్ స్కూల్ నుంచి విడుదలయ్యి ఇంటికి వస్తే అందరూ ఇతను ఎవరు అని ఆరాధిస్తారు. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటూ వివరాలు అడుగుతారు. కృష్ణ కానీ తను కానీ అబద్ధం చెప్పలేరు. కృష్ణ అసలే చెప్పడు. అతనిది సూటి స్వభావం. మనసులో ఉన్నది చెప్పేస్తాడు. ఇష్టమైతే ఉండండి, లేకపోతే వెళ్ళండి అనే విధానం. అమర అప్పుడప్పుడు ఆలోచనల్లో పడుతోంది. పోస్ట్ ఉత్తరం వచ్చింది. అమర చూసింది. బోస్టన్ స్కూల్ అధికారుల దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా గత 6 ఏళ్ల నుంచి బాగా సత్ప్రవర్తన గల పిల్లల్ని శిక్ష తగ్గించి విడుదల చేస్తున్నారు. ఆ లిస్టులో ఫణి కూడా ఉన్నాడు. ఆ ఎల్లుండి వచ్చేసింది. దీపు స్కూల్కి వెళుతోంది. ఆ రోజు అమర దీపుకి శ్రద్ధగా తలదువ్వి జడ వేసింది. అన్నం తనే తినిపించింది. నేను ఊరు వెళుతున్నాను, డాడీకి ఏం కావాలో చూసుకో అంది. ఓ, మనం బొంబాయిలో ఉన్నప్పుడు వెళితే నేను చూడలేదా అంది దీపిక. అవును అంది అమర నిట్టూరుస్తూ. కృష్ణ చైతన్య ఆ రోజు పని ఉండటంతో త్వరగా దీపు నిద్రలేచేసరికి వెళ్ళిపోయాడు. దీపిక కోసం కారు పంపించాడు. దీపు పెద్దదైన కొద్దీ కృష్ణ చైతన్య పోలికలు ఇంకా ఇంకా అచ్చుగుద్దినట్లే కనిపిస్తున్నాయి. మాట, ప్రవర్తన అంతా అచ్చు వాళ్ళ డాడీ ప్రతిరూపమే. చాలా జాలిగుండే. స్కూల్లో ఎవరైనా బాధపడితే తానే ఆనందలా ఆదుకుని ఇంటికి రాగానే తండ్రికి చెప్పేస్తోంది. అతను కూడా దీపుని అలాంటి విషయాల్లో బాగా చేశావు నాన్న అంటూ ప్రోత్సహిస్తాడు. వారిద్దరూ ఒక లోకంగా ఉంటే అమర దూరం నుంచి చూసి నవ్వుకుంటూ, సుజా చూసావా, నీ వారసత్వం నాకు ఇందులో బాగా నచ్చింది. చూసావా నీ వారసత్వం నాకు ఇందులో బాగా వచ్చింది అనుకునేది. దీపు స్కూల్కి రెడీ అవుతుంటే ఇంతలో ఫోన్ మోగింది. కృష్ణ చైతన్య ఫ్యాక్టరీ నుంచి చేశాడు కూతురికి. సాయంత్రం నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో కనిపించకపోయావంటే నీతో మాట్లాడను అంటూ బెదిరించింది. దీపు లేవగానే ఎదురుగా తండ్రి కనిపించాల్సిందే. మెలకు వచ్చినా తండ్రి వచ్చి దీపు అనే వరకు దుప్పటి బిగించి పడుకుంటుంది. టూత్పేస్ట్ బ్రష్ మీద వేసి అతనే కూతురికి ఇస్తాడు. అదేమిటి, ఆడపిల్లగా దీపు నీకు చేయాలి అనేది అమర. రోజులు మారాయి అమర. తండ్రులే కూతుళ్ళకి సేవలు చేయాలి అనేవాడు. నువ్వు మరీ గారాబం చేస్తున్నావు కృష్ణ అని తను మందలిస్తే అతను సీరియస్గా ముఖం పెట్టి, ఏం చేయను, దీపుకి ఎదురుగా తల్లి ఉన్న ప్రేమ కరువే, అందుకని తల్లి ప్రేమ కూడా నేనే ఇవ్వాలని చూస్తున్నాను అన్నాడు. అమర జవాబు చెప్పలేకపోయింది. మమ్మీ టాటా దీపు కారు ఎక్కుతూ చెప్పింది. అమర వరండాలో నిలబడి చెయ్యి ఊపింది. దీపు వెళ్ళిపోయింది. అమర లోపలికి వచ్చింది. బ్యాగ్లో తన బట్టలు సర్దుకుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉత్తరం రాసింది. కృష్ణ, నేను వెళ్ళిపోతున్నాను. ఇక తిరిగి రాను. నేను ఎక్కడికి వెళుతున్నానో నీకు తెలుసు. ఫణి, నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాం. మేము దూరంగా బ్రతుకుతాం. దయించి మా దగ్గరికి రావద్దు. నేను నీకు భార్యనని, దీపుకి తల్లినని ఫణికి తెలియజేసి వాడి గుండెలు బద్దలు చేయవద్దు. ఇప్పటికే వాడు చాలా కష్టపడ్డాడు. ఇక ఏ కష్టం కలగకూడదు. ఇది నా కోరికని నువ్వు ఎప్పుడూ కాదనలేదు. ఇప్పుడు కాదనవని నా ధైర్యం. నిన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళటం లేదు. నీకు దీపు ఉంది. దీపుకి నువ్వు ఇచ్చే అష్టైశ్వర్యాలు, సర్వసుఖాలు ఉన్నాయి. ఇవి ఏమీ లేని పనికి నేను దగ్గరగా ఉండాలి. ఇది నా హృదయం చెప్పిన తీర్పు. అందుకే వెళ్ళిపోతున్నాను కృష్ణ. నేను బీదరికంలోకి వెళ్ళటం లేదు. నీ జ్ఞాపకాల అపార సంపదని నా వెంట తీసుకువెళ్తున్నాను. నాకు ఇంత సంపద ఇచ్చిన నీకు నా కృతజ్ఞతలు. దీపుకి ఎప్పటి నుంచో తల్లి తండ్రి నువ్వే. అలాగే ఫణికి తండ్రి తల్లిని నేనే అవ్వాలి. ఇట్లు నీ అమర. అమర ఉత్తరం పెట్టేసి బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. ఆటో ఎక్కింది. అమర బోస్టన్ స్కూల్ దగ్గరికి వచ్చింది. ఆటో దిగింది. 10 సంవత్సరాల శిక్షలో 2 సంవత్సరాలు తగ్గినాయి. ఈ 8 సంవత్సరాల్లో కృష్ణ చైతన్య 6 ఏళ్ళు బొంబాయిలో ఉండగా ప్రతి సంవత్సరం ఫణి పుట్టినరోజుకి వచ్చి చూసేది. సంవత్సరం పనిలో మార్పు కనిపిస్తోంది. పెద్దవాడు అవుతున్నాడు. క్రిందటి సంవత్సరం ఈ గొడవ వల్ల రాలేకపోయింది. ఉత్తరం రాసింది. దీపు సెలవుల్లో తప్ప తనకి రావటానికి కుదరదు.
పిల్లల్ని గాంధీ జయంతి సందర్భంగా శిక్ష తగ్గించి వదిలేస్తున్నామని, అందులో ఫణి ఒకడు అని అతని సత్ప్రవర్తనని మెచ్చుకుంటూ జైలు సూపరింటెండెంట్ రాసిన ఉత్తరం అమరని ఎంతో సంతోషపెట్టింది. అమర ఉత్తరం అధికారులకు చెప్పి ఫణి కోసం బెంచి మీద కూర్చుని ఎదురు చూస్తోంది. అడుగో అమ్మా, మీ అబ్బాయి వస్తున్నాడు అన్నాడు కాపలా అతను. అమర తిరిగి చూసింది. ఫణి వస్తున్నాడు. అమర లేచింది. తన వైపు వస్తున్న కొడుకుని చూస్తుంటే అమర హృదయం ఆనంద సముద్రంగా మారిపోతుంది. ఫణి ఎంత పెద్దగా అయ్యాడు. నూనుగు మీసాలతో నవయవ్వన ప్రభాతం అతని ముఖంలో తొంగి చూస్తోంది. అమ్మా సంతోషంగా దగ్గరికి వచ్చాడు. ఫణి చప్పున కౌగిలించుకుంది అతని వీపు నిమురుతూ. ఈరోజు నేను చూస్తానని అనుకోలేదురా. మధ్యలోనే ఎక్కడ చచ్చిపోతానో అనుకున్నాను. ఎందుకమ్మా అలా అంటావు? నీ ఉత్తరాలు నాకు నీ నుంచి దూరంగా ఉన్నట్టే లేవు. అమ్మా, నీవు రాసిన ఉత్తరాలు నాకే కాదు, నా తోటి వారికి కూడా ఒక అమ్మ ఉన్నట్టే అనిపించింది. నీ ఉత్తరం చదువుతుంటే నాకు జైల్లో ఎక్కడో 4 గోడల మధ్య ఉన్నట్టే ఉండేది కాదు. నా మనసులో ఆనందాల్ని, స్వేచ్ఛని కాపాడావమ్మా నువ్వు, సంతోషంగా చెబుతున్నాడు. ఫణి గొంతు కూడా మారింది. లేతతనం పోయి గరుగుగా మగసిరిగా ప్రతిధ్వనిస్తోంది. త్వరగా బయలుదేరి వెళదాం పద, స్పృహ వచ్చినట్లుగా అంది. ఎక్కడికమ్మా? మెడ్రాస్ వెళదాం. అక్కడి నుంచేగా వచ్చాను, అక్కడికే వెళదాం. నీకు ఉత్తరంలో రాశాను కదా, పద. ఫణి చిరునవ్వుతో తల్లి చేతిలో బ్యాగ్ అందుకున్నాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. అమర ఆటో అట్టి పెట్టుకుంది. ఆటోలో స్టేషన్కి వచ్చేసారు. అప్పటికే ట్రైన్ కదలటానికి సిద్ధంగా ఉంది. అమర బర్త్ రిజర్వేషన్ ఇదివరకే చేసేసింది. గబగబా తనది ఫణిది పేర్లు ఉన్న బోగిలోకి ఎక్కి కొడుకుని ఎక్కమని తొందర చేసింది. రైలులో కూర్చున్నారిద్దరు. అమర కొడుకు చేయి గట్టిగా పట్టుకొని కూర్చుంది. ఫణి ముఖం చూస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ క్షణం నిజంగా వచ్చిందా, కల కంటోందా అనిపిస్తుంది. ఫణి తల్లి చేయి పట్టుకుని ఎన్నో సంవత్సరాల తర్వాత కనిపిస్తున్న ఈ బయట ప్రపంచానికి సుదూరంగా కనిపిస్తున్న జైలుగోడ అడ్డం లేని క్షితిజ రేఖని గమనిస్తున్నాడు. అతని ముఖం చిరునవ్వుతో ప్రసన్నంగా ఉంది. అతను జైలు జీవితం నుంచి విడుదలైన వాడిలా లేడు. ఆ ముఖంలో అలజడే లేదు. ఏ మారుమూల ఉన్నా తన ప్రపంచం తను సృష్టించుకోగల స్థిరచిత్తం గల కుర్రాడిలా ఉన్నాడు. ట్రైన్ హైదరాబాద్ పులిమేరలు దాటేస్తుంది. కూ అంటూ కొత్త వేస్తూ పరుగు తీస్తుంది. అమరకి కళ్ళ నీళ్లు ఆపుకోవటం కష్టంగా ఉంది. ఈ పాటికి కృష్ణ చైతన్య ఇంటికి వచ్చి ఉంటాడు. దీపు వచ్చి ఉంటుంది. తను కావాలనే ఉత్తరం అతని కనిపించకుండా అతని దిండు కింద పెట్టింది. ఉత్తరం వాళ్ళు అప్పుడే చూడరు. చూసేసరికి దూరంగా వెళ్ళిపోతుంది తను. అమ్మా అని పిలిచాడు. అతని కంఠం ఇంకా అలవాటు కాలేదు. ఎవరో అపరిచితుల కంఠంలా ఉంది. దేనికైనా బాధపడుతున్నావా? మృదువుగా అడిగాడు. లేదు నాన్న, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ చెప్పానుగా, ఈ క్షణం చూస్తానని అనుకోలేదు. దీనికోసమే బ్రతికున్నాను అనిపిస్తోంది. చాలా బాధపడి ఉంటావు అవునా? ఫణి తల్లి చేతిని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. అమర వెంటనే అవునని తల ఊపలేకపోయింది. ఫణి చెబుతున్నాడు. ఇక బాధలేవి ఉండవమ్మా, నేను వచ్చేసానుగా, అంతా నేను చూసుకుంటాను. నాకు తెలుసమ్మా, నువ్వు చాలా బాధపడ్డావు. ఫణి అమర ఏడ్చేసింది. ఫణి తల్లి తలను భుజం మీదకి ఆనించుకున్నాడు. వద్దమ్మా, అతను పెద్ద మనిషిలా, వ్యక్తిత్వం వచ్చిన పిల్లాడిలా తల్లిని అనునయిస్తున్నాడు. కళ్ళు తుడిచాడు. నీ బాధ నాకు తెలుసునమ్మా. నాకు నువ్వు రాసిన ఉత్తరాల్లో అది స్పష్టంగా అర్థమైంది. వాటిని చదువుతుంటే బోస్టన్ స్కూల్లో ఉంది నేను కాదు నువ్వు అనిపించేది. నా తోటి పిల్లల జీవితాల గురించి విన్న తర్వాత నాకు నువ్వు ఉండటం ఎంత అదృష్టమో అర్థమైంది. నేను పడుకునేటప్పుడు రోజు నా ఈ దేవుడిని, మా అమ్మని చల్లగా చూడు తండ్రి అని ప్రార్థించేవాడిని అంటూ జేబులో నుంచి ఆంజనేయ స్వామి బొమ్మ తీసి చూపించాడు. అమరకి అది చూడగానే ఇంకా ఏడుపు వచ్చేసింది. మనం దరిద్రం అనుభవించినా అది ఎంత సుఖమయ ప్రపంచం అమ్మా. ఆ ఇల్లు గుర్తుకు వస్తే నాకు స్వర్గంలా ఉంటుంది. నువ్వు, నేను, నానమ్మ. వద్దమ్మా ఏడవకు, అందరూ మనల్ని చూస్తున్నారు. ఇప్పుడేమైందమ్మా? నన్ను వాళ్ళు ఉరతీయలేదుగా, కొద్ది సంవత్సరాలు బోస్టన్ స్కూల్లో ఉంచారు. అమర చెప్పన కొడుకును చేతితో గట్టిగా మూసింది. అందరూ చూస్తుండటంతో ఫణి మెల్లిగా మృదువుగా తల్లి చేతిని విడిపించుకున్నాడు. ఫణి చిరునవ్వుతో అన్నాడు. భయపడుతున్నావా అమ్మా? 4 నెలలు ఆ కటకటాల మధ్య ఉంటే భయం అనేది పోతుంది. అయినా మన చేతుల్లో ఏదీ లేదని, అంతా భగవంతుని చేతుల్లోనే ఉందని, మనం ఆయన చేతుల్లో బొమ్మలమని చెప్పారమ్మా ఆయన ఎవరా ఆయన? జైల్లో ఉన్నా నేను ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. ఎక్కడుంటారు ఆయన? ఇప్పుడు మెడ్రాస్తోనే ఉండవచ్చు. మనం కూడా అక్కడికే వెళుతున్నాం అన్నాడు ఫణి సంతోషంగా. నాకు చూపించరా? నేను చేతులు జోడించి నమస్కరిస్తాను, కృతజ్ఞతలు చెప్పుకుంటాను అంది.
అలాగే అమ్మ అన్నాడు. రైలు వెళుతోంది. అమర తల ఫణి భుజానికి ఆని ఉంది. అమర చెయ్యి ఫణి చేతుల్లో ఉంది. ఆ స్పర్శ మనసు కూడా ధైర్యం, తృప్తి, ఆనందం ఇస్తుంది. కానీ అమర హృదయాంతరాళల్లో మళ్ళా ఏదో చెప్పలేని శూన్యత. ఫణి బయట టప్ టప్ అని పడుతున్న వాన చినుకుల్ని చూస్తున్నాడు. రాత్రి మధ్యలోనే వాన ముసురుగా పట్టుకుంది. అమర కొడుకు ఒడిలో తలపెట్టుకు పడుకుంది. నువ్వు పడుకో ఫణి అంది. వద్దమ్మా, ఇలా జనం, స్వేచ్ఛ, ఈ రైలు కదలిక చూస్తుంటే ఆగిపోయిన నా జీవితం మళ్ళా జీవంతో కదులుతున్నట్లుంది. మరీ వినాలనిపిస్తోంది. నువ్వు పడుకో అమ్మా. తల్లికి దుప్పటి సర్ది తల నిమిరాడు. అమరికి ఫణి ఒడి కన్న తల్లి ఒడిలా ప్రశాంతంగా ఉంది. ట్రైన్ మెడ్రాస్ చేరుకునేసరికి వాన బాగా పడుతుంది. ఆకాశం మబ్బులతో ముసుగుపోయినట్లుంది. తెల్లవారిన రోడ్ల మీద లైట్లు ఇంకా వెలుగుతున్నాయి. ట్రైన్ పరిగెత్తి అలసిపోయినట్టుగా పెద్దగా ఊపిరి వదులుతూ స్టేషన్లోకి వచ్చి ఆగింది. అందరూ గుమ్మం దగ్గర గుమిగూడారు. వాళ్ళని దిగని అమ్మ అన్నాడు ఫణి. అందరూ దిగేశారు. ఫణి తల్లి బ్యాగ్ తీసుకున్నాడు. వాన బాగా పడుతోంది. తను రైల్లో నుంచి దిగి తల్లి దిగటానికి చెయ్యి అందించాడు. నా కోసం ఆయన స్టేషన్కి వస్తారమ్మా అన్నాడు. అలాగా అంది. స్టేషన్ అంతా గొడుగులమయంగా ఉంది. ఫణి బ్యాగ్ పట్టుకుని తల్లి భుజాల చుట్టూ చేయవేసి నడిపించుకుని వస్తున్నాడు. అమర కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఆ పట్టుకోవటంలో కొడుకు ఎక్కడ అవాస్తవంగా ఒక ఆలోచనగా మాత్రమే మాయమైపోతాడేమోనని భయం. అమరకి కొడుకుతో కలిసి అలా నడుస్తుంటే ఇక ఏం చెయ్యాలి, ఎక్కడ ఉండాలి అని భవిష్యత్తుని గురించి బెంగే అనిపించటం లేదు. ఫణి పెద్దవాడయ్యాడు. అన్నీ చూసుకునే వ్యక్తిత్వం వచ్చేసింది. అది రైల్లో నుంచి తనని దింపటంతోనే అర్థమైపోయింది. రామ్మ, ఫణి తీసుకువస్తున్నాడు. ఇరుగోనమ్మ చూపించాడు. వాన చినుకులకి ముక్కు చిట్లిస్తూ తలెత్తి నమస్కరించబోతున్న అమర హఠాత్తుగా ఆగిపోయింది. తను చూస్తున్నది కలో నిజమో అస్సలు అర్థం కావటం లేదు. ఎదురుగా కృష్ణ చైతన్య గొడుగు వేసుకుని దీపుని ఎత్తుకుని నిలబడి ఉన్నాడు. అమర కంగారు పడిపోయింది. తడబడింది. ముఖంలో భయాందోళనలు ముప్పిరికొన్నాయి. నేను రైల్లో చెప్పిన వ్యక్తి ఈయనేనమ్మా. మా డాడీ కృతజ్ఞతలు చెబుతానన్నావుగా అన్నాడు ఫణి. అమర భయంగా దీపుని చూడగానే ఒక అడుగు వెనక్కి వేసింది. ఫణి ఏం చెప్పాలో నోట మాట రావటం లేదు. దీపు రా, పెద్దదానివయ్యావా? ఫణి చేతులు చేస్తున్నాడు. దీపు దూకినట్టే వచ్చింది. అన్నయ్య, మరే డాడీ నేను రాత్రి ప్లేన్ ఎక్కి వచ్చేసాం. నువ్వు మమ్మీ రైల్లో వస్తున్నారని డాడీ చెప్పారు. అమ్మ ఎందుకు అట్లా ఏడుస్తోంది? మమ్మీ. దీపు ఫణి దగ్గర నుంచి తల్లి భుజం మీద చేయి వేసి గడ్డం పట్టుకుని ఇటు తిప్పింది. వాన వస్తుంటే రైల్లో భయం వేసిందా అంది. అమర అయోమయంగా కృష్ణ చైతన్యం వైపే చూస్తోంది. ఫణి కృష్ణ చైతన్య చేతిలో గొడుగు తీసుకున్నాడు. డాడీ, మీరు అమ్మాయి గొడుగులో నడవండి, నేను పట్టుకుంటాను అంటూ ఇద్దరికీ కలిపి గొడుగు పట్టుకున్నాడు. కృష్ణ అమర హృదయాంజలి ఘటిస్తున్నట్లు చేతులు జోడించింది. ఏడుపు వచ్చేసింది. కృష్ణ అమర భుజాల చుట్టూ చేయి వేసి లేపాడు. తలని భుజాన్ని కానించుకొని అనునయించాడు. తనతో తీసుకువెళుతూ, ఏం చెయ్యను అమర, నాకు ఫణి నువ్వు ఇద్దరూ కావాలి. నిన్ను పెళ్లి చేసుకున్న రోజునే ఫణి మీద తండ్రిగా నాకు అధికారం ఇచ్చేసావు నువ్వు అన్నాడు. అందరూ స్టేషన్ బయటకు వచ్చారు. డ్రైవర్ కారుని దగ్గరికి తీసుకువచ్చాడు. ఫణి దీపుని ఎత్తుకుని కబుర్ని చెబుతూ ముందు సీట్లో ఎక్కాడు. అమరని తీసుకొని కృష్ణ చైతన్య వెనక సీట్లో ఎక్కాడు. అమర అంటుంది, కానీ మీరు ఫణి. అమర, నేను ఫణిని ఎప్పుడూ కలుస్తూనే ఉన్నాను. నేను ఆంధ్రప్రదేశ్ బాలబాలికల సంక్షేమ నిధి ట్రస్ట్ ప్రెసిడెంట్ని అన్నమాట మర్చిపోయావు. మేము ఆ ట్రస్ట్ పరంగా కొంతమంది పిల్లల్ని దత్తకు తీసుకుని వారి భవిష్యత్తుకి సహాయం చేస్తాం. అందులో బోస్టన్ స్కూల్లో పిల్లల్ని కూడా ఏటా 4-5 దత్తత తీసుకుంటాం. నేను ఫణి అరెస్ట్ అయిన సంవత్సరమే దత్తత తీసుకున్నాను. ఆ ట్రస్ట్ ఫౌండర్ మెయిర్ని, దాన్ని అభివృద్ధి చేసేవాడిని. ఫణిని దత్తత తీసుకోవటం నాకేం కష్టం కాలేదు. అప్పుడప్పుడు నేను దీపు వెళుతుండేవాళ్ళం. దీపుకి అన్నని ఇంటికి తీసుకొచ్చే వరకు అమ్మకి చెప్పవద్దు, సర్ప్రైజ్ చేద్దామంటే ఊరుకుంది. ఫణికి జరిగిన అన్యాయం సరిచేయాలంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఒక్కటే మార్గం అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకోగానే తండ్రిగా నాకు ఫణి మీద అధికారం వచ్చేసింది. నిన్ను పెళ్లి చేసుకున్నానని అప్పుడే చెప్పేశాను. ఇది నీకు తెలియటం ఇష్టం లేదని మీ అమ్మ మనసు అర్థం చేసుకుని ఆ విషయం ఎత్తవద్దని ఫణికి చెప్పేశాను. మీ రుణం ఎలా తీర్చుకోను? అతని భుజం మీద తల ఆనిస్తూ అంది. అమర హృదయానికి సంఖ్యలు తెగిన ఆనంద స్వేచ్ఛ. నా ఈ పిల్లలిద్దరినీ పక్షపాతం లేకుండా పెంచి పెద్ద చేస్తే చాలు, చిరునవ్వుతో అన్నాడు కృష్ణ చైతన్య.
ఫణి ఆనందంగా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగే జనాన్ని కళ్ళారా చూస్తున్నాడు. పక్కనే ఉన్న దేవుళ్ళంటి భర్తని ఫణి ఒడిలో చేరి కబుర్లు చెబుతున్న దీపుని చూస్తుంటే అమరికి హాయిగా అనిపిస్తోంది. ఫణి చెప్పింది నిజం. జైలు నుంచి విడుదల పొందిన ఫణి చెప్పింది నిజం. జైలు నుంచి విడుదల పొందింది ఫణి కాదు, తన హృదయం అనిపిస్తోంది. అయిపోయిందండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.